ఓకే మాస్టర్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా మనం ఇంత చక్కగా జూమ్ లో గ్యాదర్ అవ్వడానికి అద్భుతమైన అవకాశం BYM శ్రీకరమైనటువంటి BYM బియాండ్ యువర్ మైండ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సరోజమ్మకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే ఇంత చక్కగా అద్భుతమైన మెడిటేషన్ గైడ్ చేసినటువంటి జ్వాలా మేడం కి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మనం ప్రేమకు ఆహ్వానం జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు శ్రీ మావతర్ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవానే డిల్లా ఫ్లోర్ కి ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా అందించబడినటువంటి అద్భుతమైన పుస్తకం ప్రేమకు ఆహ్వానం జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు మన BYM ప్లాట్ఫామ్ లో గత 2 సంవత్సరాల నుంచి అద్భుతంగా ప్రతి శుక్రవారం మనం నేర్చుకుంటున్నాము. అలా బాబాజీ చెప్పినటువంటి జ్ఞాపికను మన జీవితంలో కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం మాస్టర్స్. అలాగే ఈ రోజు బాబాజీ చెప్పేటువంటి జ్ఞాపికలను వినడానికి సిద్ధంగా ఉన్న మీ అందరికీ హార్టీ వెల్కమ్ మాస్టర్స్. టుడే సెషన్ కి స్వాగతం సుస్వాగతం. మనం ముందుగా చక్కగా పుస్తక పఠనం మనకు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి కిరణ్మయ్ మేడం కి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. ముందుగా పుస్తక పఠనం చేసుకొని దానికి వాక్యాయనం జ్వాలా మ్యామ్ అద్భుతంగా మనకు వివరిస్తున్నారు ఇన్ని డేస్ నుంచి. మరొకసారి మేడం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఇద్దరికి స్వాగతం తెలియజేసుకుందాం మాస్టర్స్. హార్టీ వెల్కమ్ కిరణ్మయ మేడం అండ్ జ్వాలా మ్యామ్. ముందుగా కిరణ్మయ మేడం పుస్తక పఠనం చేసుకుంటారు, తర్వాత మనం సెషన్ కంటిన్యూ చేద్దాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, అందరికీ మరొకసారి హార్టీ వెల్కమ్. ఈ రోజు ఇది యూట్యూబ్ లో చూస్తున్న వారందరికీ కూడా హార్టీ వెల్కమ్ మాస్టర్స్. రిమైనింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఓకే మ్యామ్, ఓవర్ టు కిరణ్ మ్యామ్, కంటిన్యూ ద సెషన్. థ్యాంక్ యూ మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే BYM ఫౌండర్ సరోజా గుళ్ళపల్లి మేడం కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా ప్రేమపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ప్రేమకు ఆహ్వానం మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవానే డెల్లా ఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. బాబాజీ నాగరాజ్ గారిచే మనకు అందించబడిన ఈ పుస్తకం ఎంతో అద్భుతంగా ఉందండి. ప్రేమను గురించి ఎంతో చక్కగా వివరిస్తున్నారు బాబాజీ. 83వ జ్ఞాపిక అంతరంగంలో అందరూ ఋషులే. అక్టోబర్ 16, 2004 రాత్రి 9:15 ఆమెనాయ్. దయచేసి ఆనందాకి ఈ సందేశాలు పంపించు. వాటిని స్పానిష్ లో సవరించమని ఆమెను అడుగు. ఆమె చక్కగా పనిచేస్తుంది. నువ్వు వ్రాసిన టైపింగ్ లో తప్పులను మాత్రమే మార్చమని ఆమెను అడుగు. ఆ సందేశం యొక్క పదాలు కాదు, నేను ఇప్పటికే వాటికి ఒక రీతిని ఏర్పరిచాను కనుక ఎక్కువ చేయడానికి ఏమీ లేదు. అయినా ఆకృతి మరియు ప్రదర్శించే విధానం పట్ల నీకు ఆసక్తి ఉండడం నాకు తెలుసు. నీవు దాని గురించి నీకు నచ్చిన విధంగా చేయవచ్చు. నీ కోట్స్ ని జోడించు. ఒక విషయ సూచికను నువ్వు కోరుకుంటే కనుక జోడించు, కానీ ఈ సందేశాలు అసలు స్థితిలో ఉంటాయి. అర్థమైందా? మంచిది మంచిది అమినాయ్. నా పిలుపును నువ్వు వింటూ ఉండడం నాకు సంతోషంగా ఉంది. పవిత్రమైన శక్తి సుడిగుండాల వద్దకు మళ్ళీ తిరిగి వెళ్ళు. మరో 2 సార్లు అక్కడ మనం కలుసుకుంటాము. హేమంతం యొక్క సమీరం ఎంత సున్నితంగా ఉంటుందో అంతగా ఈ గాఢమైన ఆలింగనం ఇప్పుడు ఉంటుంది. సమయం ఆసన్నమైంది మరియు ముసుగు తొలగించబడుతుంది. ఈ పదాలలో అందరూ చేర్చబడ్డారు, ఎందుకంటే అందరూ ఋషులే కాబట్టి. అవును, అంతరంగంలో అందరూ గొప్ప ఋషులే. అందరూ మానవులు, సచేతన జీవులందరూ ప్రేమ యొక్క, కరుణ యొక్క మరియు వికాసం యొక్క ఋషులే. అయినప్పటికీ చాలా మంది ఇంకా మేలుకోవాలి మరియు మనం సహాయం చేస్తాము. బాధ మరియు మాయతో ఎవరైతే వారి చెవులను మూసుకుంటారో వారి కోసం మనం పాడుదాం. ఎవరైతే
హృదయం యొక్క స్పందనను మర్చిపోతారో వారి పాదాలను మనం తుడుద్దాం. అవును, అందరిలోని మరియు అన్నింటిలోని ఋషి స్వభావాన్ని మనం వేడుక చేసుకోవాలి. ఇప్పుడు అమినాయ్, ఇక ఇంతే. రేపు నేను అనేక సందేశాలను అందిస్తాను. మనం సరైన సమయానికి ఉన్నాము. మనం ఒక కాలరహిత అనుభవంలో ఉన్నాము. మన జీవన రేఖ ప్రస్తుతంలోనే ఉంది. బాబాజీ నాగరాజ్. జ్వాలమ్మ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ మాస్టర్స్. మనకి ఈరోజు బాబాజీ అందిస్తున్నటువంటి జ్ఞాపిక ఏం చెప్తున్నారు? అంతరంగంలో అందరూ ఋషులే. అంటే అంతరంగంలో అందరూ కూడా ఆత్మస్థాయిలో అందరూ కూడా పవిత్రమైనటువంటి శక్తి చైతన్య స్వరూపాలే అనేసి ఆ ఋషితత్వం గురించి, మన అంతరంగంలో ఉన్నటువంటి ఋషితత్వం గురించి ఆయన తెలియచెప్తున్నారు. ఏమంటున్నారు? ఆనందాకి ఈ సందేశాలు పంపించు అనేసి. కిరణ్మయి మేడం ఈ పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు మేము ట్రాన్స్లేషన్ చేసినప్పటి కొన్ని విషయాలు గుర్తుకొస్తూ ఉన్నాయన్నమాట. బాబాజీ ఏం చెప్తున్నారు? అంతా ఆయన అమినాకి చెప్తూ ఉంటారు అన్నమాట. ఇవానకి ఏదైతే నేను చెప్పబడి ఉందో, నేను నువ్వు టైప్ చేస్తూ వచ్చావో వాటి ఏటిని కూడా నువ్వు సవరించద్దు అని ఫస్ట్ నుంచి చెప్తారనమాట. అక్కడ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మాత్రమే సవరించు అని అంతకుముందు సందేశంలో కూడా చెప్తారు. ఇప్పుడు అదే చెప్తున్నారు. ఆనంద అనే ఒక బాబాజీ యొక్క శిష్యురాలు ఉన్నారు. ఇవన్నీకి కూడా గొప్ప ఆత్మ సహచర్య అనమాట. ఆ ఆనందకి ఈ సందేశాలను పంపించు, ఒకసారి చెక్ చేసుకోవడానికి వాటిని స్పానిష్లో సవరించమని ఆమెను అడుగు. స్పానిష్ భాషలో కూడా వాటిని అంటే అందులో కూడా ట్రాన్స్లేట్ చేసినట్టున్నారు. మనకి మరి అంతగా పూర్తిగా తెలియదు. ఇక్కడ బాబాజీ చెప్తున్న దాన్ని బట్టి ఏంటి అంటే, అందులో ఉన్నటువంటి టైపింగ్ తప్పులను మాత్రమే మార్చమని అడుగు. యాక్చువల్గా ఇవానా స్పానిష్ లాంగ్వేజ్ అనమాట ఆవిడది. ఆవిడకి ఇంగ్లీష్ కూడా సరిగా పూర్తిగా రాదు, కానీ తర్వాత నేర్చుకుంటారు యుఎస్ వచ్చిన తర్వాత. మేబీ అదే స్పానిష్లో కూడా రాసి ఉండుంటారు ఆవిడ. అందుకని ఆనందకి పంపించి ఆ తప్పులను మాత్రమే, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ని మాత్రమే సవరించమని అడుగు. ఈ సందేశం యొక్క పదాలు కాదు, ఇందులో చెప్పబడినటువంటి ఆ పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాదు సవరించాల్సింది. ఏవైనా అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే మాత్రమే చూడమని చెప్పేసి చెప్తున్నారనమాట. నేను ఇప్పటికే వాటిని ఒక రీతిలో ఏర్పరిచాను. అంటే ఆయన దానికి ఇచ్చిన దానికి, చెప్పిన దానికి, ప్రతిదానికి ఒక అర్థం ఆయన ఒక రీతిలో, అంటే ఒక సిస్టమేటిక్గా అదంతా ఒక ఆయన భావన ఏదైతే ఉందో అందులో ఆ ఎనర్జీ, ఆ చైతన్యము అంతా కూడా కోర్చబడి ఉందన్నమాట. ఈ పదాల మధ్యన గ్యాప్లోనూ కూడా ఆ చైతన్యం, శక్తి, ఈ పదాలని దాటి ఉన్నటువంటి భావనని సైతం అందులో కూర్చబడి ఒక రీతిలో నేను ఏర్పరిచి ఉంచాను కనుక ఎక్కువ చేయడానికి ఏమీ లేదు, దీన్ని కరెక్షన్ చేసేయడానికి ఏం లేదు. అంటే బాబాజీ ఇచ్చే సందేశాలన్నీ ఇంక చివరికి వచ్చేస్తున్నాయి కదా. మనం అనుకున్న సమయానికి అనుగుణంగానే ఏదైతే ముందుగా బాబాజీ చెప్తారు, ఒక కాలం చెప్తారనమాట. ఆ కాలం లోపలే మనం ఈ పూర్తి చేస్తాము అని. అప్పుడు ఇవాన్కి భయం కూడా ఉంటుంది లోపల. ఆ కాలం లోపల పూర్తి చేయగలుగుతానా లేదా నేను అనే భయం ఉంటుంది ఆమెకి. అప్పుడు కూడా ఆయన చెప్తారు, అది పూర్తి అవ్వాల్సిన సమయానికి పూర్తవుతుంది. నువ్వు కేవలం నీ మనసుని పూర్తిగా లయం చేసుకుని నువ్వు నీ హృదయంతో నువ్వు ఏకమైతే నేను అక్కడ ఉంటాను. సో నేను ఏదైతే అందజేస్తున్నానో, ఏదైతే నీకు తెలియచెప్తున్నానో, నీ ద్వారా నా బిడ్డలందరికీ కూడా ఏదైతే తెలియచెప్తున్నానో అవన్నీ అందరికీ చేరతాయి, మనం అనుకున్న టైంకే చేరతాయి అని మధ్యలో కూడా చెప్తుంటారు ఆయన. అయినా కూడా నీకు
నేను ఇంత చక్కగా ఏర్పాటు చేశాను. కానీ నీ మనసులో కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇది పుస్తక రూపంలోకి తీసుకొచ్చేటప్పటికి అందరికీ కూడా కొన్ని కొన్ని అంటే అట్ట ఏ విధంగా ఉండాలి, ముందు మాట రాయాలి, అది ఎలా ఉండాలి, విషయ సూచిక అంటే ఇండెక్స్ ఎలా ఉంటే బావుంటుంది, దాన్ని ఎలా డిజైన్ చేస్తే బావుంటుంది. ఇవన్నీ తనకి సొంతంగా తనకు వచ్చేటటువంటి ఐడియాలు, ఆలోచనలు ఉంటాయి కదా మాస్టర్స్. ఈ తెలుగు ట్రాన్స్‌లేషన్ చేసినప్పుడు కూడా, ఈ తెలుగు బుక్ చేసినప్పుడు కూడా ఇలా కొంత అందరం కలిసి ఏంటేంటి ఐడియాస్ అన్నీ అట్ట ఎలా అయితే బావుంటుంది, దీని తర్వాత ఏది ఉంచితే బావుంటుంది, సేమ్ ఇంగ్లీష్‌లో లానే చేయాలా? లేకపోతే ఇలా చేస్తే బావుంటుందా? అని మేము కూడా అలా సొంతంగా ఆలోచించి చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ బాబాజీ ఏం చెప్తున్నారంటే, అదంతా నీ ఇష్టమే. లోపల నేనేదైతే చెప్పానో, ఆటిని పదాలతో సైతం అలాగే ఉండనివి. దాన్ని ఏది గ్రామర్ మిస్టేక్‌గా ఉందేమో, ఇలా సెంటెన్స్ మారుద్దామా, అలాగా, ఇలాగా అని ఎప్పుడు నువ్వు ఆలోచించొద్దు. అది యాజ్ ఇట్ ఈజే ఎలా వచ్చిందో అలాగే ఉండని. ఒకవేళ ఏదైనా అచ్చు తప్పులుంటే మాత్రమే దాన్ని సవరించు అని చెప్తూ ఉంటారు. ఇంకిప్పుడు లాస్ట్‌కొచ్చాక ఈ అధ్యాయంలో కూడా అదే మాట చెప్తున్నారనమాట. నీకలా ఆసక్తి ఉంది. ఆకృతి మరియు ప్రదర్శించే విధానం. అంటే ఇక్కడేం లేదు. దాన్ని ప్రెజెంట్ చేసే విధానం. ఆ జ్ఞానాన్ని ఒక బుక్ రూపంలోకి తీసుకొచ్చేటప్పుడు దాని ఆకృతి ఎలా ఉండాలి? దాని ఏంటి అన్నది నీకు స్వతహాగా కొంత అభిలాష ఉంది కదా! దాన్ని నువ్వు నీకు నచ్చినట్టు నీకు నచ్చిన విధంగా నువ్వు చేసుకోవచ్చు. అలాగే నీ సొంతంగా నీకు నచ్చిన కోట్స్ ఉంటాయి కదా! ఇతర మాస్టర్స్ నుంచి గానీ, ఎక్కడి నుంచైనా నువ్వు విన్నవి నీకు నచ్చినటువంటి కోట్స్ ఉంటాయి కదా! అవి కూడా నువ్వు కావాలంటే ఇందులో జోడించుకోవచ్చు. విషయ సూచికను కూడా నువ్వు కోరుకుంటే గనక ఎలా కావాలంటే అలా జోడించుకో. నువ్వు బుక్కుని ఎలా తయారు చేయాలనుకున్నావో అలా తయారు చేసుకో. కానీ బుక్ లోపల చెప్పినటువంటి నేను అందించినటువంటి పదాలని, ఆ పదాలని జోడించిన తీరు, ఏ పదాన్ని ఎక్కడ ఎలా జోడించి ఒక ఆకృతి దానికి తీసుకురావాలి ఆ సెంటెన్స్‌కి, అవన్నీ కూడా ఏమీ నువ్వు మార్చొద్దు. వాటన్నింటినీ నేను ఒక రీతిలో చేసి పెట్టాను అని చెప్తున్నారనమాట. ఈ సందేశాలు మాత్రం అసలు స్థితిలో ఉంటాయి. అసలు స్థితిలో ఉండడం అంటే ఏంటి మాస్టర్స్ ఇక్కడ? ఆయన ఆ చైతన్యం యొక్క ఆ స్థితి నుండి ఏదైతే చెప్పారో, ఆ చైతన్యము, శక్తి ఏ స్థితిలోంచి ఉన్నాయో అవి అలానే ఉంటాయి. అది ఏకత్వపు స్థితి నుండి వచ్చింది అక్కడ. ప్రతీదీ కూడాను. అదంతా కూడా అలానే ఉంటుంది. అర్థమైందా అని అడుగుతున్నారు. తర్వాత ఏమంటున్నారు అమినాయ్, నా పిలుపుని నువ్వు వింటూ ఉండడం నాకు సంతోషంగా ఉంది అమినాయ్ అని అనంగానే, అంటే ఆయన ఆటోమేటిక్ రైటింగ్‌కి తనతో కనెక్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఆయన పిలుపు ఆమెకి వినిపిస్తూ ఉంటుందనమాట. తన హృదయంలోంచి ఆ పిలుపు ఎంతో ప్రేమగా వినిపిస్తూ ఉంటుంది. ఆ పిలుపుని అందుకోవాలన్నా మనం ఎంతో ఎరుకలో ఉండాలి కదా మాస్టర్స్. మన ఆత్మవాణిని వినాలన్నా, ఏకత్వం నుండి వస్తున్నటువంటి ఆ చైతన్యం నుండి వస్తున్నటువంటి అది వినాలన్నా కూడా మనం ఎంతో ఎరుకలో ఉండాలి. అందుకే బాబాజీ ఏమంటున్నారు ఇక్కడ, నేను అమినాయ్ అని పిలిచే నా పిలుపుని నువ్వు వినడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే చక్కటి స్థితిలో, పూర్తి ఎరుక స్థితిలో ఉన్నప్పుడే కదా దాన్ని వినగలుగుతారు. అది నాకు ఆనందంగా, సంతోషంగా ఉంది అంటున్నారు. పవిత్రమైన శక్తి సుడిగుండాల వద్దకు మళ్ళీ తిరిగి వెళ్ళు. ఇక్కడ 2 కోణాలున్నాయి మాస్టర్స్. మనం బాహ్యంలో ఉన్నటువంటి శక్తి సుడిగుండాలు, అంతరంలో ఉన్నటువంటి శక్తి సుడిగుండాల వద్దకి కూడా తిరిగి వెళ్ళు. అంటే తిరిగి వెళ్ళు అన్నారంటేనే ఆ స్థితి నుంచే మనం వచ్చి ఉన్నాము. మళ్ళీ తిరిగి అత్యద్భుతమైనటువంటి శక్తి చైతన్య స్థితిలో ఉన్న మనం ఏకత్వం నుండి కదా కింది స్థాయి చైతన్య స్థితిలోకి, ఈ భౌతిక స్థితిలోకి వచ్చి ఉన్నాము. సో మళ్ళీ తిరిగి నువ్వు ఆ స్థితికి, ఆ ఏకత్వపు స్థితికి, ఈ బాడీ మైండ్ కాన్షియస్ నుంచి ఆ స్థితికి వెళ్ళడం గురించి, అక్కడ ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ శక్తి, శూన్యం నుండి వస్తున్నటువంటి ఆ శక్తి దగ్గరికి మళ్ళీ చేరుకో అని ఒక కోణంలో చెప్తున్నారు. మళ్ళీ బాహ్యంలో కొన్ని ప్రదేశాలలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ శక్తి క్షేత్రాలు మన భూమిపైన కూడా ఉన్నాయి. అక్కడికి కూడా ఆయన అంతకుముందు కూడా చెప్తారు. క్యాన్కన్ అనే ఒక చోటకి వెళ్ళమని చెప్తారు.
అక్కడ అద్భుతంగా శక్తి క్షేత్రం, అక్కడ తను తెలుసుకోవాల్సింది, కలుసుకోవాల్సిన వారిని కలుసుకోమని కూడా చెప్తారు. సో, ఆ సుడిగుండాలు, శక్తి సుడిగుండాలు అంటే శక్తి క్షేత్రాలు మన లోపల ఉన్నాయి, బాహ్యంలోనూ కూడా ఉన్నాయి. అక్కడికి తిరిగి చేరుకోవడం గురించి ఆయన మళ్ళీ గుర్తు చేస్తున్నారు. మనం మరో 2 సార్లు అక్కడ మనం కలుసుకుంటాము. అంతకుముందు ఋషికేశ్‌లో మన భారతదేశం వచ్చినప్పుడు ఇవాన్ డెలఫ్లర్ ఋషికేశ్‌లో ఉన్నటువంటి ఆశ్రమం ఏదైతే ఉందో, ఆ ఆశ్రమంలో అక్కడ చాలా ఆ శక్తిని అనుభూతి చెందుతారనమాట ఇవాన్. అనుభూతి చెందుతారు. బాబాజీని కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు ఆవిడ. అంటే బాబాజీ యొక్క పవిత్ర పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాలని దర్శిస్తారు. అలాగే బాబాజీ కేవ్స్, హిమాలయాస్‌లో ఉన్నటువంటి బాబాజీ కేవ్స్‌కి దగ్గర గాని, అలా కొన్ని భారతదేశంలో కొన్ని చోట్న, అలాగే క్యాన్‌కన్ అనే చోటన కూడా ఆమె ఎక్కడెక్కడైతే బాబాజీని కలుసుకున్నారన్న విషయం కూడా చెప్తారు మనకి. ఆ విధంగా మళ్ళీ మనం బయట కూడా మళ్ళీ మనం కలుసుకోబోతాం మరో 2 సార్లు అని చెప్తున్నారనమాట. ఆమె అంతరంలో, హృదయంలో ఏకమైనప్పుడు అక్కడ నేనున్నాను అని చెప్తారు బాబాజీ. అక్కడ నిరంతరం బాబాజీ యొక్క కాన్షియస్‌తో ఆమె కనెక్ట్ అయ్యి ఉండే ఈ ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా, ఈ ఛానలింగ్ ప్రక్రియ ద్వారా ఈ జ్ఞానాన్ని మానవాళికి అందరికీ అందించాలి అని బాబాజీ సంకల్పం ఏదైతే ఉందో, ఆ సంకల్పానికి అనుగుణంగా, ఆ శక్తికి అనుగుణంగా ఆమె ఈ పవిత్ర కార్యాన్ని, అంటే ఈ గ్రేట్ వర్క్‌ని చేస్తూ ఉన్నారు కదా! అలాగే బయట కూడా కలుసుకోవడం జరుగుతుంది మాస్టర్స్. రిషికేశ్‌లో ఉన్నటువంటి ఆశ్రమం నేను కూడా వెళ్ళడం జరిగింది అంతకుముందు. ఒక 3 ఇయర్స్ ఎంతో అవుతుంది. చాలా అద్భుతంగా అసలు ఎనర్జీ. నేను కూడా అక్కడ చాలా గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట. కూర్చున్నది ఒక 20 మినిట్స్ అయినా కూడాను. ఇవన్నీ కూడా ఏంటంటే గురువులు ఆ శక్తిపాతాన్ని కూడా చేసి ఉంచుతారు మాస్టర్స్. నిజమైన ఆశ్రమాలు ఏవైతే ఉంటాయో, ఆ ఆశ్రమాల్లో ఆ శక్తిని వాళ్ళు శక్తిపాతం అంటారు దాన్ని. అంటే శక్తిని అక్కడ నిక్షిప్తం చేసి ఉంచుతారు. అటువంటి ప్రదేశాలకి మనం వెళ్ళినప్పుడు వాటిని మనం చక్కగా ఆ కాన్షియస్‌తో కనెక్ట్ అవ్వగలిగితే, అంటే మనం మన మనస్సుని దాటి ఆ ప్రేమతో, సమర్పణ భావంతో, మనం వినయంతో ఆ చైతన్యానికి, వారి యొక్క చైతన్యానికి కనెక్ట్ అవ్వగలిగితే గనక మనం ఈజీగా వారిని అందుకోగలుగుతాము. వారు అందించే సందేశాలు గానీ, వారు చూపించే మార్గం గానీ మనకి ఎంతో సహాయపడుతూ ఉంటుంది మాస్టర్స్. అది చెప్తున్నారు. హేమంతం యొక్క సమీరం ఎంత సున్నితంగా ఉంటుందో అంతగా ఈ గాఢమైన ఆలింగనం ఇప్పుడు ఉంటుంది. సమయం ఆసన్నమైంది మరియు ముసుగు తొలగించబడుతుంది. అద్భుతంగా ఉంది మాస్టర్స్. ఇది కిరణ్మయి మేడం చదువుతున్నప్పుడే ఎంతో అనుభూతినిచ్చింది. హేమంతం యొక్క సమీరం, ఆ హేమంతంలో ఆ చల్లని గాలులు, అది ఎంత సున్నితంగా, సుతారంగా మనల్ని తాకుతూ మనకొక గొప్ప అనుభూతిని బాహ్యంగా ఈ పంచభూతాల నుండి మనం అది పొందుతూ ఉంటాము. అలాగే అంత గాఢంగా ఆలింగనం ఉంటుంది అంటే అది మన లోపల యోగం అంటే మనకు తెలుసు కదా మాస్టర్స్. మన లోపల మన ఆత్మతో మనం ఏకమవడం యోగం. సో ఆ యోగం మన లోపల ఆ కలయిక, మనతో మనం ఆ కలయిక జరిగినప్పుడు కూడా ఎంతో దివ్యమైన అనుభూతిని పొందుతాము. మనము అప్పుడప్పుడు అయినా సరే ఇది ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్న స్థితికి వచ్చి ఉన్నాము. ఆ ఆలింగనం అంత అద్భుతంగా ఉంటుంది. అలాగే అంతటా ఆ దివ్యత్వం ఉంది కదా! ఆ చైతన్యం శక్తి ఉంది కదా! మూల చైతన్యం శక్తి. దాన్నే భగవతత్వము, భగవంతుడు అని మనం ఏదైతే చెప్పుకోవడానికి మనం వాడుతున్నామో, అది మన లోపల ఉన్నటువంటి దానిని మనం ఏకమై ఆలింగనం చేసుకోవడం, మనకెప్పుడైతే అది ఆ ఎరుక స్థితిలోకి మనం వచ్చేస్తామో, అప్పుడు మనం అంతటా ఉన్నటువంటి ఆ మూల చైతన్యాన్ని కూడా మనం ఆలింగనం చేసుకోగలుగుతాం మాస్టర్స్. అంటే ఒక పువ్వులో గానీ, ఒక రాయిలో గానీ, ఒక మనిషిలో గానీ, ఒక చంటి పిల్లవాడిలో గానీ, ఒక సూర్యుడిలో గానీ, ఒక మేఘంలో గానీ, ఒక గాలిలో గానీ, ఒక నీటిలో గానీ, అలాగే
ఆ మాస్టర్స్ దివ్యాత్మల యొక్క ఏకత్వంలో ఉన్న మాస్టర్స్ని సైతం అంటే చైతన్యపరంగా ఆలింగనం చేసుకోగలుగుతాం. మనం భౌతికపరమైనటువంటి ఆలింగనం కౌగిలింత ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది. అదే కలయిక యోగము అంటే అదే అని మనందరికీ తెలుసు కదా మాస్టర్స్. మనతో మనం ఏకమయ్యి ఆ యోగత్వాన్ని పొంది ఆ ఆలింగనాన్ని పొందినప్పుడు అలాగే మనం అంతటా ఉన్నటువంటి ఆ చైతన్యంతో కూడా ఆలింగనం పొందుతాం మాస్టర్స్. యోగులు మన అన్వేషణ మన సాధన ముందుకు వెళుతున్న కొద్దీ కూడా మనందరం కోరుకునేది కూడా అదే, మనలో ఉన్నటువంటి ఆ భగవతత్వాన్ని మనం చేరుకోవాలి అన్నటువంటి తీవ్రమైన వాంఛ ఆకాంక్ష ఏదైతే ఉంటుందో అది నీ సాధన కూడా దానికి తోడైనప్పుడు తీవ్రమైన వాంఛ ఆకాంక్ష అంటారు బాబాజీ. అది దానికి తోడు నీ సాధన కూడా దానికి తగ్గట్టుగా ఉన్నప్పుడు, నువ్వు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, సరళంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమతో నువ్వు ఏకమవుతావు. ఆ ప్రేమ ఆ శూన్యత్వంలో నుండి వస్తున్నటువంటి సున్నితమైనటువంటి ప్రకంపనే, దానినే మనం ప్రేమ అని ఆనందం అనే అనుభూతిని పొందుతూ ఉంటాము. అవి రెండు ఒక్కటే మాస్టర్స్. నిజానికి మనకు కలిగే ఆ అనుభూతి ఏదైతే ఉందో దానికే మనం ఆ భావన ఏదైతే పొందుతూ ఉన్నామో దాన్నే ప్రేమ అని, ఆ ఆనందం అని, ఆ స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని ఆ శాంతి, నిశ్శబ్దమైనటువంటి శాంతి స్థితి అని. అది ఎప్పుడు పొందుతాము? మన మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు, నిశ్చలంగా ఉన్నప్పుడు. మన మనస్సు నిర్మలంగా నిశ్చలంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ స్థితిని మనం పొందుతాము. సో బాబాజీ అదే చెప్తున్నారు. అది ఎంత ఆలింగనం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, హేమంతం యొక్క సమీరం ఎంత సున్నితంగా ఉంటుందో అంత సున్నితంగా ఆ ఆలింగనం ఉంటుంది. సమయం ఆసన్నమైంది మాస్టర్స్. ఇదే మనం అంటే ఇప్పుడున్న సమయం నిజంగా సమయం ఆసన్నమైంది. మనకి ఆ ఆలింగనం పొందలేకపోవడానికి, ఆ ఏకత్వాన్ని ఫీల్ అవ్వలేకపోవడానికి, ఆ యోగ స్థితిలో వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి మాస్టర్స్? మనకు మధ్యలో ఉన్న ముసుగులు, ఆ తెరలు చెప్పారు బాబాజీ ఎప్పుడో. మనకి ఇంకా 30-40 మెసేజ్లు ముందే చెప్పేశారు అదంతా. అజ్ఞానపు తెరలు, భావోద్వేగపు ముసుగులు అవన్నీ కూడా. అంటే మనం ఇంకొక రకంగా మన సాక్షులు కూడా చెప్పుకుంటున్నవి ఆ సంస్కారాలుగా ఉండిపోయి ఏవైతే ఉన్నాయో మనలో, ఆ భావోద్వేగ పొరలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి అడ్డుగా ఉన్నాయి. అవే ముసుగులు వేయబడి ఉన్నాయి. అజ్ఞానం మనకి అంటే మనకి ఆ అంతరంలో ఉన్నటువంటి ఆత్మ పట్ల కానీ, ఆ దైవం పట్ల కానీ, ఆ కాంతి పట్ల కానీ, ఆ ప్రేమ పట్ల కానీ మనకి తెలియకపోవడం వలన, అజ్ఞానం వలన మన ఎరుక అంతా, ధ్యాస అంతా ఎల్లప్పుడూ మనకి బాహ్యంలోనే ఉంటూ ఉండడం వల్ల, ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని, ఈ ఆత్మజ్ఞానాన్ని, మన గురించిన మన జ్ఞానాన్ని, మన సుస్వరూప జ్ఞానాన్ని, మనం ఎవరము అన్నది తెలియచెప్పేటటువంటి ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటూ మనం ఇక్కడ గురువుల ద్వారా, మార్గదర్శకుల ద్వారా ఆ జ్ఞానాన్ని అందుకుంటూ మనం ఆ ధ్యాసని భౌతికత నుండి ఆది భౌతికత వైపు ఎప్పుడైతే పెడతామో, ఆది భౌతికత అంటే ఈ భౌతికతకి కారణమైనటువంటి ఆది భౌతికత. గతంలో కూడా మనకి ఇంకో మెసేజ్లో కూడా బాబాజీ చెప్పారు, ఈ స్థూల ప్రపంచానికి కారణమైనటువంటి సూక్ష్మ ప్రపంచం, ఆ సూక్ష్మ ప్రపంచం నీలోనే ఉంది. ఈ సూక్ష్మ ప్రపంచమే ఈ స్థూల ప్రపంచానికి అంతటికీ కారణమైంది అని కూడా ఇంకో మెసేజ్లో చెప్తారు మాస్టర్స్ మనకి. సో అంటే ఆ సూక్ష్మ ప్రపంచంలోకి మనం వెళ్ళాలి అంటే మన మనసు ఎంతో నిశ్చలంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. ప్యూరిటీ, ఆ ప్యూరిటీ కూడా మనలో ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనకి ద్వంద్వత్వపు భావనలన్నిటితోటి అనుభవాలతో నిండిపోయి, వాటితో నిండిపోయి ఆ అహంకారపు స్థితి ఏదైతే ఉందో అక్కడ నుండి అంటే ఈగో టు బ్లిస్, అంటే నేను అనే దాని నుండి ఆనందం అనే దాని వైపు, ఇక్కడ ఆ నేను 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 అని విడిగా అంటే అన్నిటికీ అంతటికీ విడివడి ఉన్నటువంటి నేను, ఒక వ్యక్తిగతమైన నేను. అసలైన నేను ఏంటి? ఏకత్వంలో,
ఏకత్వంలో కలిసి ఉన్నటువంటి నేను అది. ఈ 2 నేనులకి మనకి తేడా తెలియాలనమాట. ఎప్పుడైతే ఇది నేను కాదు, ఇదే నేను అని మనకి తెలిసి, ఈ వ్యక్తిగతమైనటువంటి మనస్సుని విడిచి, మనం మన అంతరంలో ఉన్నటువంటి ఆ ప్యూర్ ఇగో స్టేట్‌కి మనం నేనున్నాను అన్న ఎరుక ఒక్కటే ఇంకక్కడ ఉంటుంది. ఆ ఎరుకలోంచి నువ్వు పొందేటటువంటి ఆ అంతరంలోని ఆ ఆనందం, ఆ ప్రేమ, ఆ శూన్యం, ఆ శక్తి, ఆ ప్రకంపన, ఆ చైతన్యం ఏదైనా కూడా అదంతా కూడా అంతరంలో ఉన్నటువంటిది అది. ఈ బాహ్యానికి అంతటికి కారణమై ఉన్నటువంటి దాన్నే మనం నిరాకార నిర్గుణ తత్వం అయినటువంటి పరమాత్మ తత్వం అని, భగవత్ తత్వం అని, కాంతి తత్వం అని ఇలా రకరకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటాం కదా మాస్టర్స్. దాని అక్కడికి చేరుకోవడానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. అడ్డుగా ఉన్నటువంటి మనకి మేడం కూడా ఇప్పుడు చెప్తా ఉంటారు, చైనా గోడలాగా అడ్డుగా ఉంది అనేసి. అంటే ఈ సంస్కారాలన్నీ కూడా, ఈ భావోద్వేగాలు, ఈ అజ్ఞానపు పొరలు ఇవన్నీ కూడా తొలగించబడతాయి. ఆ నమ్మకం మనకి కలిగిస్తున్నారు మాస్టర్స్. ఎంత అద్భుతంగా ఉంది. ఎన్నాళ్ళ నుంచో మనందరికీ కూడా ఏదో పొందాలి అనే ఒక తపన అంతరంలో, బయట నుంచి ఇంక ఇది పొందాలి అది పొందాలి కాకుండా ఇప్పుడు ఏదైతే ఉందో సూక్ష్మ ప్రపంచం, ఆ సూక్ష్మ ప్రపంచాన్ని చేరుకోవాలి, దాన్ని అనుభవించాలి, ఆ అంతరంలో ఉన్నటువంటి ఆ ఆత్మని చేరుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఆ తపన, ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి ఆ తపన ఉంటుంది మాస్టర్స్. ఆ భగవంతుని దర్శించాలి, ఆ భగవత్ ప్రత్యక్షం చేసుకోవాలి, అది ఏంటి ఆ ఆనందం, ఆ పరమానందం ఏంటో అది చవి చూడాలి, ఆ శూన్యాన్ని చేరుకోవాలి, అనంత తలాలలో ఏముందో తెలుసుకోవాలి. ఇలాంటివన్నీ మనందరికీ కలుగుతాయి, సహజంగా కలిగేవి ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళకి. సో ఇప్పుడు ఈ మాట చెప్పగానే మనకి ఎంతో ఒకలాంటి భరోసా, ఇంకా ముసుగులన్నీ తొలగించబడతాయి. మనందరికీ కూడా అనిపిస్తుంది కదా, ఏం ఝాన్సీ మేడం, సాక్షి సెషన్స్ ఇంత అద్భుతమైన జ్ఞానం తీసుకుంటూ ఇంత అలా ముందుకు వెళ్తుంటే మనకి ఈ మాట బాబాజీ కూడా చెప్తూ ఉంటే మనకి ఎంతో భరోసా కలుగుతుంది. అవును, నేను చేరుకోగలను, ఏదైతే ఆత్మ లక్ష్యం ఉందో తనని తాను ఆవిష్కరించుకోవాలి, ఆత్మ సాక్షాత్కారం పొందాలనే కదా ప్రతి ఆత్మ కూడా ప్రతి జన్మ తీసుకుంటుందన్న విషయం కూడా మనకి తెలియచెప్పబడుతూనే ఉంది. ఇంత ఈ ఈ జన్మలో ఈ జ్ఞానం అంతా అందుకుంటున్నామంటేనే ఆ ప్రణాళిక వేసుకుని ఆ పొందాలి అన్నటువంటి ఆ తాపత్రయంతో, ఆ తపనతో ఉన్నవాళ్ళమే కదా. ఇప్పుడు ఆ మాట మనకి తెలిసినప్పుడు సమయం వచ్చేసింది మరియు ముసుగు తొలగించబడుతుంది, నీకున్నటువంటి ముసుగులన్నీ మనకి ఆల్రెడీ ఆ ముసుగులన్నీ తొలగించబడుతుంటే ఒక్కోటి హీలింగ్ అవుతూ ఉంటే మన అంతరంలో ఎన్నో పెట్టుకున్నాం మాస్టర్ సంస్కారాస్, ఆ ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంటేనే మనం ఎంతో తెలియని ఒక శాంతిని, ఆనందాన్ని, ఒక అద్భుతమైన స్థితిని పొందుతూ ఉన్నాం. ఆల్రెడీ అందరం ఆ స్థితి పొందుతూ ఉన్నాము. మరి ఆ స్థితిలోంచి ఆ ఆత్మశక్తి, అక్కడ ఆత్మవిశ్వాసం మనకి కలుగుతూ ఆ శక్తితోటి మళ్ళీ మరింతగా మనం ఆ సంస్కారాల నుండి మనల్ని మనం బంధించుకున్న దాని నుంచి మన చైతన్యాన్ని, శక్తిని మనం విడుదల చేసుకుంటూ ఉంటే అది మరింత ఆనందాన్ని, మరింత లోతుల్లోకి వెళ్ళడానికి, ఆ లోపల ఉన్న ఆ భగవతత్వంతో పూర్తిగా ఏకమైపోవడానికి, ఆ లయమైపోవడానికి మరింత శక్తి పెరుగుతూ ఒక్కో తెర ఒక్కో అడ్డు గోడ ఒక్కొక్కటి తొలగించబడుతూ వెళ్తూ ఉన్నాం. ఆ ప్రయాణంలోనే, ఆ క్రమంలోనే ఉన్నాం మనం. ఆ సమయం ఇంకొచ్చేసింది. అంతకుముందు మెసేజ్లో కూడా చెప్పారు మాస్టర్స్, ఒక 10-15 మెసేజ్ల ముందు 60లోనే ఎక్కడో చెప్తారు బాబాజీ, ఇంకే ఇప్పుడు నేర్చుకునే సమయం అయిపోయింది. మరి ఏముంది అంటే ఆ లయం కాబట్టి ఆ ఏకత్వాన్ని పొందేటటువంటి, నీ లోపల ఉన్నటువంటి ఆ తత్వంతో నువ్వు ఏకత్వం పొందే సమయం వచ్చేసింది అని కూడా అక్కడ చెప్తారు. అప్పుడే చాలా బాగా మనకి అనిపిస్తుంది. అనిపించడం కాదు మాస్టర్స్, మనం తెలిసిన మన నడక మనకి తెలుస్తున్నా తెలియకపోయినా ఒకసారి గమనించుకున్నా మనం ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రేమకు ఆహ్వానం ఈ సెషన్లోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఒక్కో అడుగు ఒక్కో తెర మనకి తొలగిపోతూ ఆ ప్రేమ భావనను పొందడము,
ఎన్నెన్నో మనం చాలా ముందుకు వచ్చేసాం మాస్టర్స్. నిజంగా ఒకసారి గమనించుకుంటే మనకే తెలుస్తుంది. ఎంతో ముందుకు వచ్చేసాం. మనలోని ఆ చేంజెస్ అన్నీ కూడా. మనలో ఇంతకుముందు కలిగే భావనలు, మనోభావాలు ఎలా ఉండేవి, ఇప్పుడు కలుగుతున్న అనుభూతులు ఎలా ఉంటున్నాయి మనందరికీ తెలుసు ఈ విషయం. అవును ఝాన్సీ మేడం. సో మీరు కూడా మొన్న బుధవారం నాడు సెషన్లో చెప్పడం జరిగింది. మనందరం కూడా ఆ చక్కటి స్థితిని అనుభూతి పొందుతూ ఉన్నాం కదా. ఇంకా ఈరోజు బాబాజీ ఆ ముసుగులన్నీ తొలగించబడతాయి, నువ్వు ఆ ఆలింగనం చేసుకుంటావు, ఆ సమయం ఆసన్నమైంది అన్నప్పుడు మనలో ఒక కొత్త ఉత్సాహం, మరింతగా మనకి ఒక సపోర్ట్ దొరికిన ఫీలింగ్. ఏంటంటే మనకి సపోర్ట్ ఉండాలి కదా. సో ఏమంటున్నారు చూడండి, ఇక్కడ మళ్ళీ ఎంత అద్భుతంగా చెప్తున్నారు. ఈ పదాలలో అందరూ చేర్చబడ్డారు. అందరికీ ఇది, ఎవరైతే ఇది వింటున్నారో, ఎవరైతే దీనితో కూడి ఉన్నారో, ఈ జ్ఞానంతో కూడి ఉన్నారో, ఆయన అందిస్తున్నటువంటి ఈ 108 జ్ఞాపికలు, ఇదంతా ఒక విజ్డమ్, దీనితో కూడి ఉన్నారు వాళ్ళందరికీ ఈ పదాల రూపంలో ఆయన ఇస్తున్నారు కదా. ఈ పదాలలో అందరూ చేర్చబడ్డారు. ఎందుకంటే అందరూ ఋషులే కాబట్టి, అంతరంలో అందరూ ఆత్మ చైతన్య స్థితిలో అందరూ అదే పవిత్రమైనటువంటి ఆ లోపల ఆ దివ్యత్వం అనేది అందరిలోనూ కూడా ఉంది. అందరూ ఋషులే కాబట్టి, అవును అందరూ అంతరంగంలో గొప్ప ఋషులే. అందరు మానవులు అని చెప్తున్నారు. మానవులంతా కూడా, ప్రతి ఒక్క మానవుడు కూడా అంతరంగంలో గొప్ప ఋషులే. ఋషులు అంటే ఏంటి మాస్టర్స్? ఇక్కడ ఋషి తత్వం. ఋషి అంటే ఏంటి? ఋషి తత్వం ఆ లోపల ఆ ఏకత్వాన్ని పొందినటువంటి వారు ఆ ఋషులు. అంటే అంతరంగ ప్రయాణం చేసి అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మస్థితిలో స్థిరంగా ఉంటూ ఆ ఆత్మ యొక్క విస్తారమైనటువంటి ఆ స్థితిని, అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్థితిని దర్శిస్తూ ఆ ఏకత్వంలోకి చేరుకున్నటువంటి ఏకత్వంలో ఆల్రెడీ ఉన్నటువంటి మనలోని ఆ కాంతితత్వం, భగవతత్వం ఏదైతే ఉందో, ఆ భగవంతునితో అంతరంగంలో ఉన్నటువంటి ఆ దైవంతో మనం ఏకత్వాన్ని ఎవరైతే పొందుతారో, పొందడానికి ప్రతి ఒక్క మానవులు కూడా అర్హులే అని అంతకుముందు కూడా చెప్తారు మనకి. ఒక 4-5 మెసేజ్ల ముందు ప్రతి ఒక్క మానవుడు కూడా అర్హాన్ అనే ఒక మెసేజ్ ఉంటుంది. అందరూ అర్హత పొంది ఉన్నవారే. ఎందుకంటే అంతరంలో అందరూ కూడా నిజానికి దైవాలే, కాంతి స్వరూపాలే. అందరూ కూడాను, మానవులందరూ కూడా సచేతన జీవులందరూ, చేతనత్వంతో నిండి ఉన్న జీవులందరూ ప్రేమ యొక్క, కరుణ యొక్క మరియు వికాసం యొక్క ఋషులే. ఆ ప్రేమని, కరుణని ఆల్రెడీ లోపల అంతరంగంలో కలిగి ఉన్నటువంటి ఋషి తుల్యులే ప్రతి ఒక్కరు కూడా. అంతరంగంలో ఆ కరుణ ఉంది, ప్రేమ ఉంది, ఆనందం ఉంది, ప్రజ్ఞ ఉంది, కాంతి ఉంది, ఆ భగవతత్వం ఉంది, ఏకత్వం ఉంది. అంతా అంతరంగంలో ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నారు. అందుకనే అందరూ ఋషులే. ఆ వికాసం, ఆల్రెడీ వికాసం చెంది ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ కూడా అంతరంలోనే ఉంది. అయినప్పటికీ చాలామంది ఇంకా మేలుకోవాలి. అంటే ఇక్కడ మనం స్పృహని ఇంకా పొంది లేము. అంటే నిద్రాణ స్థితిలో ఉన్నారు, జాగృతిలోకి రావాలి అని మనం వింటూనే ఉంటాము. నిద్రాణ స్థితిలో ఉండడం అంటే ఈ భౌతిక స్థితిలో ఉండిపోవడం మాస్టర్స్, బాడీ మైండ్ కాన్షియస్ తోటి ఉండిపోవడం. ఇప్పుడు ఇంకా మనం చూడండి మాస్టర్స్, మనకి ఇది ఇప్పుడు ఈ జ్ఞానం అంతా తెలియడమే కాదు, మన అనుభవంలో కూడా వచ్చి అది అనుభూతి పొందుతూ ఉన్నాము. కానీ ఇంకొంతమంది దగ్గరికి వెళ్ళి ఇది చెప్తే ఇవన్నీ ఏమీ అర్థం కావు వాళ్ళకి. వీళ్ళు ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, కళ్ళ ముందు కనిపించేదంతా ఇదంతా ఏది కాదంటున్నారు, దీని వెనకున్నటువంటి ఇది ఎనర్జీ అంటున్నారు, ఇది నువ్వు దీన్ని భౌతికంగా చూస్తున్నావు కాబట్టి ఇది ఉంది, ఇది ఎనర్జీ అని నువ్వు భావన చేస్తే ఇది భౌతిక స్వరూపాన్ని కోల్పోతుంది మాస్టర్స్. దీని భౌతిక స్వరూపం ఉండదు. మన దృష్టి ఎలా ఉంటే అలాగే అది మనకి కనిపిస్తుంది. మన దృష్టి ఇప్పుడు ఇది ఫోన్గా, ఇది ఒక భౌతిక పదార్థంగా ఉంది కాబట్టి మనకి ఇది ఇలా కనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు దీనికి కారణమైనటువంటి ఇది కూడా చైతన్యము, శక్తితో కూడి ఉన్నది.
సో ఇది మనం ఆ స్థితిలో ఉండి మనం దాన్ని అలా చూస్తే అది భౌతిక పదార్థం కూడా మాయమైపోతుంది, అణువులుగా మారిపోతుంది అనమాట. సో ఆ జ్ఞానం మనకి తెలిసిన, అట్లీస్ట్ మనకి ఇంకా అంతటి చైతన్య స్థితిలో మనం ఇంకా స్థిరంగా లేము. తెలుసు ఆ చైతన్య స్థితిలోకి వెళుతున్నాం, కానీ స్థితంగా ఇంకా మన సాధనతోటి మనం పొందలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఇక్కడ భౌతిక జగత్తులో ఉన్నాము, సంసారంలో ఉన్నాము. ఇక్కడ ఉంటూ ఉన్నప్పుడు మన ఎరుక భౌతిక స్థితిలోకి వచ్చేస్తూ ఉంటుంది. తరచూ మనకి కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు కూడా మళ్ళీ బాడీ మైండ్ కాన్షియస్కి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా ఆ అనుభవాలు మనకు ఉన్నాయి కదా, ఎన్నో జన్మల నుంచి అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలన్నీ ఒక మైండ్గా తయారై ఉంది కాబట్టి ఆ అనుభవాలే మనకు మెమొరీగా మళ్ళీ ఆ మైండ్ నుంచి మళ్ళీ తిరిగి ఆ ఆలోచనలు మనలో వచ్చేస్తూ ఉంటాయి. బాడీ మైండ్ కాన్షియస్కి భౌతికతకి సంబంధించింది. ఎప్పుడైతే దాన్ని మనం అధిగమించి ఆది భౌతికత వైపు, అంటే భౌతికతకి కారణమైనటువంటి ఆది భౌతికత వైపు మన దృష్టి మరల్చి ఉంచి అక్కడ మనం స్థిరంగా ఉండగలిగితే, మనం సాధన చేస్తూ ఉండాలి మాస్టర్స్. ఇండివిజువల్గా మనం కూర్చున్నప్పుడు ఆ సాధనే చేస్తూ ఉండాలి. మనం మనసుని దాటి ఆ స్థితిలోకి వెళ్ళడానికి మనకు ఉపయోగపడేది ఆ సాక్షి సాధన. ఏంటంటే మనం సాక్షిగా ఉంటూ ఉండడం. బయట బాహ్యంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, చేస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ అది ఇంకా రాలేనప్పుడు మనం కూర్చున్నప్పుడైనా సరే, మనం ధ్యానానికి కూర్చున్నప్పుడైనా, శ్వాసనైనా, ఇంకా దేన్నైనా సరే, ప్రతిదాన్ని ఒక సాక్షిగా చూడగలగడం అనేది ప్రాక్టీస్ చేస్తే మనకి మొన్న బుధవారం నాడు సెషన్లోనే అమ్మ కూడా చెప్పారు, నువ్వు మరింత ఉన్నత తలాలలోకి వెళ్ళి వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తావు అని చెప్పేసి. ఎందుకంటే మనం సాక్షిగా ఉంటూ ఉంటే ఈ భౌతికతను దాటి వెళ్ళిపోతాం అనమాట. ఈ భౌతిక ప్రపంచాన్ని దాటి, భౌతిక తలాన్ని దాటి మరిన్ని ఇతర తలాలను కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. కానీ అప్పుడు మనకి తెలిసినటువంటి, ఆల్రెడీ మనం అనుభవం చేసినటువంటి ఈ మైండ్తో ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన అనుభవాలతో కూడిన మనస్సునైతే దాటి వెళ్ళాలి. లేదంటే ఈ ఆలోచనలు, ఈ ఊహలు వచ్చేస్తూ ఉంటాయి. కేవలం ఆ సాక్షిభూత స్థితిలోకి వెళ్ళిపోయి మనం నిశ్చలంగా ఉండగలిగితే మనం నెమ్మదిగా ఆ ఇతర తలాలు, ఇతర లోకాలు అవన్నీ మళ్ళీ ఎక్కడో ఉన్నాయని కాదు, అంతా మనలోనే ఉంది అని కూడా, విశ్వం అంతా మనలోనే ఉందని కూడా మనకు తెలియచెప్పబడుతుంది. ఎందుకంటే మనం ఈ శరీర పరిధి అని అనుకుంటున్నాం కాబట్టి. అంటే ఇప్పుడు నేను ఒక సపోజ్ ఇంత వెడుతున్నాను కదా, నేను ఇంకొంచెం లావు ఉంటే ఇంతవరకు ఉంటాను, ఇదే నా లోపల అనుకుంటున్నాం. ఎప్పుడైతే శరీర పరిధి దాటేసామో అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు ఈ మెసేజ్లో కూడా అదే చెప్తున్నారు బాబాజీ, అంతా కూడా ఇక్కడే ఉంది. ఆ తలాలన్నీ కూడా మనం చేరుకోగలుగుతామని అమ్మ కూడా మొన్న సాక్షి సెషన్లో మనకి చెప్పడం జరిగింది. సో అంతరంగంలో అందరూ సచేతన జీవులందరూ కూడాను ఈ చేతనత్వంతో నిండి ఉన్నటువంటి మానవాళి అంతా కూడా ప్రేమ యొక్క, కరుణ యొక్క, వికాసం యొక్క నిరంతరం ఆ వికాసం చెంది ఉన్నటువంటి, ఆల్రెడీ ఆ తత్వం ఏంటి, ఆ వికాసం చెంది ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వం, ఆ కాంతి తత్వం, భగవతత్వం, అదంతా కలిగి ఉన్నటువంటి ఋషులే అయినప్పటికీ చాలా మంది ఇంకా మేల్కోవాలి, మరియు మనం సహాయం చేస్తాము. మనమంతా కూడా దాన్ని తెలుసుకున్నటువంటి, అంటే ఇప్పుడు మనం జ్ఞానంగా తెలుసుకున్నాం, ఈ తెలుసుకున్న దాన్ని మనం మననం చేసి అది మనలో నిలిపి ఉంచుకుంటే, మన ధ్యాస ఎరుక అంతా కూడా మన లోపల మనం నిలిపి ఉంచుకుని మనతో మనం ఏకమైపోగలిగితే మనకి కూడా ఒక అనుభవం ఉంటుంది, ఒక ప్రజ్ఞ ఉంటుంది. సో ఆ ప్రజ్ఞని, ఆ విజ్డమ్ని మళ్ళీ నలుగురికి కూడా, ఆ మార్గాన్ని మనం నలుగురికి కూడా, వాళ్ళు కూడా ఆ ఏకత్వాన్ని పొందడానికి, ఆ లోపల ఉన్నటువంటి భగవతత్వంతో ఆలింగనం అవ్వడానికి మనం కూడా సహాయం చేస్తాం. చాలామంది మేల్కొని లేరు. వాళ్ళు మేల్కోవాలంటే ఇప్పుడు మనమైనా ఒక్కసారిగా ఏమీ ఈ స్థితులు రాలేదు కదా మాస్టర్స్. మనకి జ్ఞానాన్ని తీసుకుంటూ, ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటూ, మన సాధన దానికి తోడించి మనం మన ప్రయత్నపూర్వకంగా ఈ చైతన్య స్థితిని, భౌతిక ఎరుక స్థితిని దాటి మనం లోపలికి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మనం
మనం తెలుసుకున్నటువంటి ఆ స్థితులన్నిటినీ సొంతంగా మనం కూడా అనుభవపూర్వకంగా పొందుతాము. ఆ స్థితుల్లో స్థితం కూడా అవ్వగలుగుతాము. సో నా బిడ్డలందరికీ మీరందరూ కూడా అలా ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నాను. మీ స్థితులే ఇవి. మీ అంతరంగంలో మీరు ఈ స్థితులన్నీ కలిగి ఉన్నారు. వీటన్నింటినీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరందరూ వాటిని చేరుకుని అక్కడ వాటిని అనుభవం పొంది మీరు మళ్ళీ ప్రతి ఒక్కరికి మనం ఎంతో మందికి మానవాళ్ళకి మేల్కొని వారికి ఇంకా మేల్కోకుండా నిద్రావస్థలో ఉన్న వాళ్ళకి, అంటే ఈ భౌతిక ప్రపంచమే అంతా అనుకుంటూ ఉన్న వాళ్ళకి మనం సహాయం చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ప్రతి పాత్రని పోషిస్తూ వచ్చినటువంటి ప్రతి ఆత్మ స్వరూపము కూడా తమ అంతరంగంలో ఉన్నటువంటి ఆ ప్రేమని, ఆనందాన్ని, ఆ స్థితుల్ని పొందడానికి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అర్హులుగానే ఉన్నారు. ఆ సమయం వచ్చేసింది. అజ్ఞానపు పొరలన్నీ కూడా తొలగించబడడానికి కావలసినటువంటి శక్తి ప్రసరింపబడుతూ ఉంది. శక్తి అంటే ఇక్కడ ప్రజ్ఞ మాస్టర్స్, విజ్డమ్ ఎంతో భూమి మీదకి వస్తూ ఉంది కదా. మనకి కూడా చూడండి, మనల్ని మనమే గమనించుకుంటే మనం ఈ బేవయంలోకి వచ్చిన మొట్టమొదట ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, మన స్థితులు, మన ఎరుక ఎలా ఉంది, మన లోపల భావనలు ఎలా ఉన్నాయి, మనం చూసే ప్రతి దృష్టి, ప్రతి దాన్ని చూసేది అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం అని మనమే ఒకసారి తరచి చూసుకుంటే ఎంతో ముందుకు వచ్చేసినట్టు అనిపిస్తుంది మనకి. మరి దీనికి అంతటికీ కారణం ఏంటి మాస్టర్స్? జ్ఞానం, మనకు అందించబడుతున్న జ్ఞానం. ఎలా వెళ్ళాలో, ఆ జ్ఞాన పొరల్ని ఎలా మనం తొలగించుకుంటూ వెళ్ళాలో తెలియచెప్పబడుతున్నటువంటి జ్ఞానం, ఆ మార్గం మనకు అందుతూ ఉంది. మనం ఎంతో ముందుకు వచ్చేసామన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది మాస్టర్స్. ఎవరైనా వాళ్ళు ఏకాంతంలో కూర్చుని వారిని వారు గమనించుకుంటూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరం ఈ ఫీల్ పొందుతూనే ఉన్నాం కదా. మనకి మనం తెలుసు కదా, మనం గతంలో ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం. ప్రతిరోజు కూడా ఇది మనలో తెలుస్తూ ఉంది. మనలో ఏమంటారు, అంతర్పరివర్తన జరుగుతూ ఉంది. ఎంతో అంతర్పరివర్తన జరిగింది కదా మాస్టర్స్. మన ఆలోచనల్లో ఎంతో మార్పు వచ్చింది, మనం చూసే దృష్టిలో ఎంతో మార్పు వచ్చింది, మన ఎరుకలో ఎంతో మార్పు వచ్చింది, మనం గ్రహించడంలో ఎంతో మార్పు వచ్చింది, మన అవగాహన స్థితులు ఎన్నో చాలా ఎదిగిపోయాము. మన అనుభవాలు, మన అనుభూతులు, మెయిన్గా అన్నిటికీ ఏంటి, మా అనుభూతులే మాస్టర్స్ ముఖ్యంగా. సో మనం ఎన్నో అనుభూతులను కూడా పొందుతూ ఉన్నాము. ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంది కదా. సో ఇతరులకి కూడా మనం ఆ సమయం ప్రతి ఒక్కరికి వచ్చి ఉంది. అందరి అంతరంగంలో ఉన్న ఋషి తత్వాన్ని వాళ్ళు ఆలింగనం చేసుకోవడానికి, ఆ భగవతత్వాన్ని ఆలింగనం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు సమయం వచ్చేసి ఉంది. అయినా కూడా ఇంకా అందరూ అంతరంగంలో అద్భుతమైన వారే, దైవ స్వరూపాలే, ఆ ఋషి తుల్యులే, అందరూ కూడా ఆ ప్రేమ స్వరూపాలే, ఆ ఆనందమూర్తులే అందరూ కూడా, ప్రతి మానవుడు కూడా. అయినప్పటికీ వారిలో ఉన్న తత్వాన్ని ఇంకా మేల్కొల్ప చేసుకోలేదు. వారికి మనం సహాయం చేస్తాము అని చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారు, బాధ మరియు మాయతో ఎవరైతే వారి చెవులను మూసుకుంటారో వారి కోసం మనం పాడుదాం. ఇక్కడ పాడుదాం అంటే ఏంటి మాస్టర్స్? వెళ్ళి కూర్చుని మనం వాళ్ళకి కూర్చోబెట్టి బలవంతంగా లాగి మాటలు చెప్పి, మన ఎక్స్పీరియన్సెస్ చెప్పి బలవంతంగా ఏది చేయడం కాదు. ఆత్మతో ఆత్మగా, మైండ్ టు మైండ్ కూడా మనం ఇకపై చేస్తూ ఉంటాము, ఆల్రెడీ చేస్తూ ఉన్నాం. కొంతమంది ఇంకా వాళ్ళు అంటే జ్ఞానం లేకే కదా బాధలో కూరిపోయి ఉన్నాం. ఏం ఝాన్సీ మేడం, మన అందరం కూడా ఒకప్పుడు ఏదో ఒక బాధకి లోనయ్యాము అంటే మనం ఇది అనుభవం కోసం సృష్టించుకుని వచ్చాము అన్న సత్యం మనకి తెలియక, మనం ఎవరిమి అని మనం తెలియక, మనం ఎందుకు వచ్చాము అని మనకి తెలియక, సో ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకోలేక, అంగీకరించలేక, అది మన మనసుకి కష్టంగా అనిపించి ఆ బాధకి లోనై ఉంటారో, ఎవరైతే ఆ బాధలో మాయలో చిక్కుకుపోయి, అంటే జ్ఞానం తెలియక మాయలో ఉండిపోయి ఉంటారో, వాళ్ళు చెవులు మూసుకుపోయినాయి. వాళ్ళకి ఏం చెప్తున్నా, ఇవన్నీ ఏం చెప్పినా వారికి అర్థం కాదు. అటువంటి వారి కోసం మనం పాడుదాం అంటే ఏంటి మాస్టర్స్? అటువంటి ఉంది అక్కడ, వారిది తప్పు కాదు మాస్టర్స్. ఒకప్పుడు మనకి కూడా అనిపించేది, అబ్బా ఏంటి
వీళ్ళు ఎందుకు అసలు ఇంత మూర్ఖంగా ఉన్నారు, వీళ్ళు తెలుసుకోరు అనే స్థితిలో ఉన్న మనం తర్వాత మనకి వాళ్ళ మీద ఒక కరుణ భావం, అరే వాళ్ళు కూడా తెలుసుకోవాలి, అద్భుతంగా ఆనందంగా జీవించాలి, వాళ్ళ స్థితిలో వాళ్ళు నేను ఎలా తెలుసుకుని అయితే వచ్చి ఇప్పుడు ఏదైతే నేను ఆనందాన్ని పొందుతున్నారో అందరూ కూడా నా వాస్తవ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా అలా ఉండాలి అని ఒక కరుణతో ప్రేమతో కూడిన భావనలోకి మారాం. ముందు మనం కూడా ఒకలాంటి బాధ వల్ల వచ్చే ఒకలాంటి ఇదిలో ఉండేవాళ్ళం. వీళ్ళు ఎందుకు తెలుసుకోరు, ఎప్పుడు తెలుసుకుంటారు, అలా ఇలా ఉండే మనం మన ఇంకా మనకు సత్యం తెలుస్తున్న కొద్దీ ఈ స్థితికి మారాం. ఇప్పుడు ఇంకా స్టేజ్ మనది మారింది. ఆ కరుణలోంచి ఇంకా స్టేజ్ ఏంటంటే వారి కోసం ప్రార్థిద్దాము, ప్రేయర్ చేద్దాము అంటారు బాబాజీ. మనకి పరమహంస యోగానంద గారు కూడా అది చెప్తారు. అంటే ఆ గురు పరంపర, బాబాజీ గారి యొక్క గురు పరంపర లాహిరి మహాశయులు కానీ, ఆ యుక్తేశ్వరి గారి గారు కానీ, ఇంకా చాలామంది ఎన్లైటెడ్ మాస్టర్స్, పరమహంస యోగానంద గారు కూడా చెప్తారు ఈ విషయాలన్నీ కూడా. ఆయన జీవితంలో ఆయన కలుసుకున్నటువంటి ఎన్లైటెడ్ మాస్టర్స్ అందరూ కూడా ఎక్కువగా ఇదే చెప్తారు, ప్రార్థిద్దాము వాళ్ళ కోసము అనేసి. అంతే కదా మాస్టర్స్, మనము ఒక స్థితికి ఎప్పుడైతే సత్యంలోకి వచ్చేసామో, ప్రేమలోకి వచ్చేసామో, అప్పుడు మనం కళ్ళు మూసుకొని వారి కోసం మన హృదయంలోంచి ఆ ప్రేమ గీతాలని ఆలపిస్తాం వారందరి కోసం, మానవాళి కోసము, జీవరాశుల కోసము, ప్రకృతి కోసము, దేనికోసమైనా సరే మన హృదయం ఎప్పుడైతే తెరుచుకుంటుందో అక్కడి నుంచి ప్రేమ రాగాలు. అంటే ఏంటి మాస్టర్స్, ఇక్కడ ప్రేమ రాగాలు అంటే ఆ ప్రేమ అనే ఆ శక్తి, అద్భుతమైనటువంటి సున్నితమైనటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మన నుంచి ప్రసరింపబడి మనం ఎక్కడ దృష్టిని పెడతామో అక్కడికి ఆ ఎనర్జీ వెళ్తుంది మాస్టర్స్. మనం ప్రత్యేకంగా మనం ఆ స్థితిలో ఉండి, నేను ఇప్పుడు ఝాన్సీ మేడం మీద దృష్టి పెట్టాను అనుకోండి, నా హృదయం నుంచి ఆ శక్తి తరంగాలు తన హృదయాన్ని తాకుతాయి. ఇప్పుడు ఈ క్షణమే ఇది నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అంటే ఆ భావన మనలో ఎప్పుడైతే కలిగి ఆ భావనలో మనం అలా ఉండిపోయి ఆ భావన చేస్తామో, అక్కడ దృష్టి ఎక్కడైతే పెడతామో అప్పుడు మన హృదయంలోంచి ఆ శక్తి తరంగాలు, ఆ ప్రేమ తరంగాలు అవతలి మనం ఎక్కడ దృష్టి పెట్టామో ఆ హృదయాన్ని తాకుతాయి అన్నమాట. దాన్నే ఇక్కడ ఆయన పాదాలను మనం తుడుద్దామని కూడా, ఎవరైతే హృదయం యొక్క స్పందనని మరిచిపోతారో వారి పాదాలను మనం తుడుద్దాము అని కూడా చెప్తున్నారు. అంటే హృదయ స్పందనని అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ సున్నితమైన ప్రకంపన, ఆ హృదయం పాడుతున్నటువంటి ఆ ఆత్మ యొక్క ఆ వాణిని కానీ ఆ ఇదిని కానీ, అది ఏదైనా మనం అంటే అదొక అనుభూతి మాస్టర్స్. దాన్ని చెప్పుకునేటప్పుడు ఆ అనుభూతిలోంచి అది వ్యక్తీకరించేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పద రూపంలో తీసుకొస్తూ ఉంటారు. అప్పుడే ఆ కవిత్వం వస్తుంది. ఆ సమాధి స్థితిలోంచి అద్భుతమైనటువంటి ఆ ఆలింగనం అయిపోయినటువంటి సమస్తంతో ఆత్మతో మనం ఏకమైనప్పుడు సమస్తంతో కూడా ఏకమైన స్థితిలో ఎప్పుడైతే అలా స్థిరంగా ఉంటామో అదే సౌరభ సమాధి అని మనకి ఈ పుస్తకం మొట్టమొదట చెప్తారు. సౌరభ సమాధిలోకి బాబాజీ తీసుకెళ్తారు, ఆ బస్సు మనం ఎక్కుదాము అనేసి చెప్తారు. ఎస్ఏ రామయ్య గారు అని ఆయన ఇప్పుడు ఉన్నారు, ఆయన బాబాజీ శిష్యులు అనమాట. ఈ పుస్తకానికి ముందు మాటగా ఆయన చెప్తారు. అది అంటే ఏంటి మాస్టర్స్, ఆ బస్సు ఎక్కడం అంటే ఇక్కడ ఈ జ్ఞానం 108 జ్ఞాపికలని మనం అంతరంగంలోకి తీసుకుంటే అవి శక్తి ప్రకంపనలు. ఇవి పదాలు అని చెప్పి ఇప్పుడే బాబాజీ చెప్పారు. ఆ పదాలన్నీ ఒక రీతిలో అమర్చుకుంటూ వచ్చాను నేను. అదంతా శక్తి ప్రకంపనలు. ఎప్పుడైతే ఆ శక్తి ప్రకంపనల్ని మనం సమర్పణ భావంతో, భక్తి భావంతో, ప్రేమ భావంతో లోపలికి తీసుకుంటామో ఆ శక్తి ప్రకంపనలు మనలో ఎన్నో అంతరంగిక మార్పుల్ని తీసుకొచ్చి మనల్ని ఆ అంతర పరివర్తన జరిగి మనం ఆ రూపాంతరం చెందుతాం. మనం అంటే హ్యూమన్ నుంచి డివినిటీ వైపు మనము ఆ రూపాంతరం చెందడం అనేది ఖచ్చితంగా అది జరుగుతుంది మాస్టర్స్. ఆ ప్రయాణంలో ఉన్నాము మనము. ఆ అడుగులు వేసుకుంటూ ఆ అనుభూతులన్నీ కూడా పొందుతూ ఉన్నాం కదా. సో అటువంటి మనం ఎప్పుడైతే మనం ఆ బాడీ మైండ్ కాన్షియస్ ఆ 1, 2, 3 స్టేట్స్ ఎప్పుడైతే దాటిపోయి ఆ 4th స్టేట్లో ఎప్పుడు
ఎప్పుడూ కూడా ఆ స్థితిలో ఉంటూ ఉంటాము. హృదయం స్పందనల్ని వింటూ, అంటే ఏంటి, ఆ శూన్యం నుంచి వస్తున్నటువంటి ఆ ప్రాణ స్పందనలు, ఆ శక్తి ప్రకంపనలు ఏమున్నాయో అదే మన ప్రాణ స్పందన, అదే మన జీవ స్పందన మాస్టర్స్. దానితో మనం నిత్యం ఏకమైనప్పుడు పొందే అనుభూతి, అది ప్రేమ తరంగాలుగా అది మన నుండి విస్తరిస్తూ ఉంటుంది. అప్పుడు బాబా అంతటి ఆ ప్రేమ, అందుకే కదా మాస్టర్స్, ఆ ప్రేమ, ఆ దివ్యాత్మలు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి వారు విజ్డమ్ ఇస్తున్నప్పుడు మనం ఎంత అజ్ఞానపు స్థితుల్లో ఉన్నా కూడా వారు అందిస్తూ ఆ పంచుతూ ఉన్నప్పుడు మనకి ఏదో ఒక నాటికి మనలో ఉన్న అజ్ఞానపు తరులన్నీ కరిగిపోయి మనం కూడా ఆ స్థితిలోకి ప్రవేశించాం కదా, ఇప్పుడు అనుభూతి పొందుతున్నాం కదా. ఇప్పుడు ఏమంటున్నారు, ఆ స్పందనలని వినలేని వాళ్ళ యొక్క పాదాలను తొడుద్దాము అంటే అక్కడ నిజంగా భౌతిక పాదాలని కాదు మాస్టర్స్, వాళ్ళని తాకడం అంటే ఆ వ్యక్తిగత మనస్సులో ఈ ప్రేమ తరంగాలు పంపించినప్పుడు ఆ వ్యక్తిగత మనస్సు కరిగిపోయి అది అప్పుడు ఆ ప్రాణ స్పందనాన్ని వినగలుగుతుంది కదా మాస్టర్స్. ఇక్కడ జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. అంటే మనలో వికసించినటువంటి ఆ దివ్యత్వం, ఆ ప్రేమతత్వం, ఆ శక్తి తరంగాలు మన నుండి అంత అద్భుతంగా ప్రసరింపబడుతూ ఉన్నప్పుడు నువ్వు చెప్పడం కాదు, నువ్వు ఏదో వినలేని స్థితిలో వాళ్ళు ఉంటారు, కానీ నువ్వు వారిని అలా ఎంతోమంది మహానుభావుల యొక్క చూపు తాకినా కూడా మనలో ఎన్నో జరిగినటువంటి సందర్భాలు, ఎంతోమంది అనుభవాలు షేర్ చేసుకున్నవి కూడా మనం విని ఉన్నాము. మనకి అటువంటి అనుభవాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆ దివ్య స్పర్శ, ఆ దివ్య చూపు, ఏదైనా సరే వారు చూసే చూపు కూడా ఒక ప్రేమ తరంగం, ఆ శక్తి తరంగం. వారి స్పర్శ ఒక శక్తి తరంగం, ఆ ప్రేమ తరంగం. అది వాళ్ళ వ్యక్తిగత మనస్సులోకి వెళ్ళి అక్కడ దానిని, వారి యొక్క బాధని, ఆ జ్ఞానాన్ని కరిగించే శక్తి దానికి ఉంది, ఆ ప్రేమకు ఉంది మాస్టర్స్. సో అదే బాబాజీ ఏమంటున్నారు, రండి మనందరం కలిసి అలా మేల్కొని వారికి ఇంకాను వారందరినీ కూడా మనం ప్రేమతో వాళ్ళని ఆలింగనం చేసుకుందాం, వాళ్ళ పాదాలను తుడుద్దాము, ఎవరైతే హృదయ స్పందనను మర్చిపోయారో వాళ్ళని అని చెప్తున్నారు. అవును, అందరిలోనూ మరియు అన్నింటిలోనూ ఋషి స్వభావాన్ని మనం వేడుక చేసుకోవాలి. అందరిలోనూ ఉన్నటువంటి ఆ మూల చైతన్యము, శక్తి, ఆ భగవతత్వం, ఆ ప్రేమతత్వం, ఆ కాంతితత్వం ఏదైతే ఉందో, ఆ మూల చైతన్యపు ఆ ఇది ఉందో దాన్ని మనం దర్శిస్తూ ఉండాలి. అంటే మనం చూడగానే ఇంతకుముందు కూడా చెప్పారు, ఇంతకుముందు మెసేజ్లో కూడా 4-5 మెసేజ్ల ముందు కూడా అందరినీ, నువ్వు అందరిలో ఉన్న మంచిని చూడు, ఇటువంటి పదాలన్నీ ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చారు. అంటే మనం ఎవరినైనా చూడంగానే అంతకుముందు కూడా మనం ఇదే చెప్పుకున్నాం, ఒక రూపాన్ని, ఫస్ట్ రూపాన్ని చూస్తాం, మన మనసులో కలిగేది మనకు అలవాటు అయిపోయింది. పొట్టిగా ఉన్నారు, లావుగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, పొడుగ్గా ఉన్నారు, అందంగా ఉన్నారు, అందవిహీనంగా ఉన్నారు, ఇటువంటి భావనలు మనసులో వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనసుకి ఆ జ్ఞానమే తెలుసు కాబట్టి, ఆ భౌతికతే తెలుసు కాబట్టి, ఇక్కడ తప్పు పట్టేది కాదు మాస్టర్స్. అదే తెలుసు, అదే అలవాటుగా మారిపోయింది, అదే ఎరుక, అదే ధ్యాస, దాంట్లోనే ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే మనం చూసే దృష్టికోణాన్ని మార్చుకుంటూ ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి ఒక్కదానిలోనూ కూడా ఉన్నటువంటి ఆ సున్నిత తత్వాన్ని, ఆ భగవతత్వాన్ని దర్శిస్తూ వేడుక చేసుకోవడం అంటే నిజంగా మాస్టర్స్, మనం ఒకలాంటి దృష్టి మనకు అలవాటు అయిపోయినప్పుడు దేన్ని చూస్తున్నా, ఏం చూస్తున్నా ఒక ఆనందమే కలుగుతూ ఉంది మనకి, అవునా కదా. చాలామందికి ఇటువంటి అనుభూతులతో మనం నిండుతూనే ఉన్నాం. అప్పుడప్పుడు ఒకవేళ ఇంకా మనం పూర్తిగా చేరుకోకుండా అప్పుడప్పుడు మన సంస్కారాల్లో కానీ భావోద్వేగాల్లో పడిపోయినప్పటికీ కూడా ఎక్కువ శాతం ఇప్పుడు ఇలా చూడగలుగుతున్నాం. అంతకుముందు అలా చూడలేకపోయేవాళ్ళం. సో అది ఆ స్వభావాన్ని మనం చూస్తూ నిజంగా అలా ఉన్నప్పుడు ఒక సెలబ్రేషన్ లాంటి ఫీలింగ్ లోపల. ఇవన్నీ ఒక అనుభూతులే కదా మాస్టర్స్, వీటికే మనం సెలబ్రేషన్. ఆనందంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మాస్టర్స్, వేడుక చేసుకుంటాం కదా. మనం అందరం మొన్న రిట్రీట్లో కలుసుకుని ఒక వేడుకలా చేసుకున్నామా, అక్కడ ఏం చేసాము, ఇంత పెద్ద 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 ప్రోగ్రాంలు అవా ఇవా అని కాదు, ప్రతి మూమెంటు ప్రతి ఒక్కరం ఒక వేడుకలా చేసుకుంటూ ఉన్నాం. ఏం చూసినా, ఏం చేసినా,
ఏది కట్టుకున్నా, ఏది మాట్లాడుతున్నా, ఏది పెట్టుకున్నా, ఏది చేస్తున్నా, ఒక డాన్స్ చేస్తున్నా, ఒక చిన్నది ప్రతిదీ ఒక మనసులో ఒక వేడుక అనే ఇదిలో ఉన్నాం. సో, అదే బాబాజీ చెప్తున్నారు. అందరిలోనూ ఉన్న ఋషి తత్వాన్ని మనం గుర్తిస్తూ ఎప్పుడూ మనం నిరంతరం వేడుక చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఈ ఎరుక మనలో ఎప్పుడూ మనం అలవాటు చేసుకోవాలి. మనం ఆ బాడీ మైండ్ కాన్షియస్ నుండి వచ్చి మనలోనూ అంతటిలోనూ ఉన్న కూడా ఆ చైతన్యాన్ని, శక్తిని దర్శిస్తూ ఉండగలిగే ఎరుక మనం ఆ భావన, ఆ అనుభూతి మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. చెప్తూ ఇప్పుడు ఇక ఇంతే ఇప్పటికీ. రేపు నేను అనేక సందేశాలు అందిస్తాను. మనం సరైన సమయానికే ఉన్నాము. మనం ఏదైతే ఒక సమయాన్ని నిర్ణయించుకుని ఈ జ్ఞాపికలన్నీ నేను నీకు అందజేస్తూ ఉన్నానో అది మనం అనుకున్న సరైన సమయంలోనే ఉన్నాము. మనం ఒక కాలరహిత అనుభవంలో కూడా ఉన్నాము. ఇప్పుడు ఎలా ఉన్నాం మాస్టర్స్? నిజంగా ఇప్పటి వరకు మనకి కాలం అనేది తెలియకుండా ఉంది. అంటే ఆ క్షణం, వర్తమాన క్షణం, ఆ నౌ మూమెంట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లోను. వర్తమాన క్షణం అంటే ఏంటి? సరోజమ్మ కూడా మొన్ననే ఈ మధ్యనే మనకి ఎందులోనో చెప్పారు కూడాను. సాక్షి సెషన్లో కానీ రిట్రీట్లో చెప్పారు. నువ్వు ఈ క్షణం, ఆ పవిత్రమైన వర్తమాన క్షణంలో ఉండడం అంటే నువ్వు అంతరంగంలో ఉన్నటువంటి ఆనందంతో ఆ పూర్తి చైతన్యంగా, శక్తిగా ఉన్నావు. నువ్వు అప్పుడు ఆనందంతో ఉన్నావు, ప్రేమతో నిండి ఉన్నావు. అదే దివ్య క్షణంలో ఉండడం అంటే, దైవంగా ఉండడం అంటే అదే. డివినిటీ, మనలోని డివినిటీగా మనం ఉండడం అంటే అదే మాస్టర్స్. అప్పుడు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచరు ఈ మూడు కూడా అందులో ఏకమయ్యే ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ఆ ఆనంద తరంగాలతో, ఆ ప్రేమ శక్తి తరంగాలతో ఆ వర్తమాన క్షణంలో, వర్తమాన పవిత్ర క్షణంలో, నౌ మూమెంట్లో ఉంటావో అప్పుడు నువ్వు ఉన్నటువంటి ఆ ఆనంద శక్తి తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి నీ గతాన్ని సైతం మార్చివేస్తాయి అని మొన్న అమ్మ కూడా చెప్పారు. ఎస్ మాస్టర్స్, ఇది కూడా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఆనంద క్షణాల్లో ఉన్నప్పుడు అది మనకి హీలింగ్ పవర్గా మన గతాన్ని కూడా అంతా కూడా, జీవితం అంతా కూడా, మన జీవితం అంటే ఈ ఒక్క జన్మే కాదు మాస్టర్స్, అనేక జన్మల యొక్క జీవితం అంతా కూడా పవిత్రంగా అంటే దైవంగా మారిపోతుంది. అంటే ఏంటి? ప్రతిదీ ఒక దివ్యమైనటువంటి అనుభవమే ఈ మానవ జన్మ తీసుకున్నది అన్నటువంటి దివ్య స్పృహలో మనం వచ్చేస్తాం అన్నమాట. అప్పుడు అంతా కరిగిపోతుంది. ఆ ప్రేమ భావనలు ఆ గతానికి సైతం వెళ్ళి అక్కడ కూడా హీలింగ్ జరిగిపోతుంది. ఇంకా ఎక్కడ ఏది కూడా మనం అనుకునే ఆ కర్మ అనేది మిగలదనమాట. కర్మ అంటే ఏంటి మాస్టర్స్? అమ్మ చెప్పారు ఎమోషనల్ ఎనర్జీ అని. సో మనం ప్రతి ఒక్కదానితో, ప్రతి ఒక్కరితో జన్మ జన్మలుగా మనం ఎన్నో ఎమోషనల్ ఎనర్జీ పెట్టుకుని ఉన్నాం కదా, అవన్నీ కూడా కరిగిపోతాయి. అంటే మన గతం సైతం మారిపోతుంది అంత అన్నది మనకి అర్థమవుతుంది మాస్టర్స్. మనం అర్థం చేసుకోవాలి. అదే ఇక్కడ మళ్ళీ అది గుర్తు చేస్తూ బాబాజీ ఏమంటున్నారు? మళ్ళీ మనం కలుసుకుందాము. నేను రేపు నీకు ఎన్నో సందేశాలు ఇస్తాను. ఎందుకంటే ఇంకా దగ్గరికి వచ్చేస్తూ ఉంది. ఆయన చకచక అన్నీ అందజేస్తూ ఉన్నారు. ఆయన ఏదైతే అందచేయాలనుకున్నారో వాటన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో ఏర్చి కూర్చి మనకు అందజేస్తూ వస్తూ ఉన్నారు కదా. చెప్తూ ఇప్పుడు ఏమన్నారు? మనం కాలరహిత స్థితిలో ఉన్నాం. ఎస్ మాస్టర్స్, ఇంతసేపు ఎంత టైం అయిందో మనకి ఎరుక ఉంది కానీ కాలం అనే ఎరుక లేదు. అంటే మనం గతంలో మనం మనసే కదా కాలం అనే భావనలో ఉండేది. మనసును దాటి ఎప్పుడైతే మనం హృదయంతో ఏకమైపోతామో, ఆత్మ చైతన్య స్థితిలో ఉంటామో అంత ఉన్నది అంతా ఎరుకే ఉంటుంది మాస్టర్స్. మనసుకి మాత్రం ఇది గతం, ఇది వర్తమానం, ఇది ఫ్యూచర్ అని విభజించబడి ఉంటుంది. అలా ఏ విభజన లేకుండా కాలం అంతా ఏకకాలంలో ఉండడాన్ని దివ్య క్షణంలో ఉండడం అంటే మాస్టర్స్. దైవంగా ఉండడం అన్నా అదే, దివ్య క్షణంలో ఉండడం అన్నా అదే. అప్పుడు మనసు లేనప్పుడు ఏ కాలము ఉండదు కదా. మనం ఏ కాలరహిత స్థితిలో ఉంటాం. ఫ్యూచర్ వేరుగా, పాస్ట్ వేరుగా, ప్రజెంట్ వేరుగా ఏమి ఉండవు. అంతా ఏకకాలంలో ఉంటుంది. ఆ ఏకకాలంలో ఉన్నదంతా పవిత్రమైన క్షణాలుగా మాత్రమే. క్షణం తర్వాత క్షణం, ఒక క్షణంలోంచి ఒక క్షణంలోకి, ఓ అనుభవంలోంచి ఓ అనుభవంలోకి ఉన్నది మాత్రమే ఉంటుంది అన్నది ఇక్కడ తెలియచెప్తున్నారు. మనం ఇప్పుడు కాలరహిత స్థితిలో ఉన్నాము.
ఆ లోపల ఎప్పుడైతే ఆ ఆలింగనం చేసుకుని ఉన్నామో, యోగ స్థితిలో ఉన్నామో అప్పుడు ఏ కాలము ఉండదు. అటువంటి ఆ స్థితికి ఈ పదాలుగా ఇక్కడ అందిస్తున్నటువంటి బాబాజీ అందిస్తున్న ఈ పదాలలో అది కూడా మనం అనుభూతిని పొంది ఉన్నాము అని చెప్తున్నారు బాబాజీ. ఆ పొంది ఉన్నామన్నది అప్పుడు 2003వ సంవత్సరంలో బాబాజీ ఇవన్నో ఉన్న ఆ క్షణాలే కాదు. ఇప్పుడు మనం అది ఎప్పుడో 2003 అన్నది మన మనసులో స్పృహలో లేదు ఇప్పుడు మనకి. ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడ బాబాజీతో మనం ఆ ఏకంగా అదంతా డైరెక్ట్‌గా తీసుకుంటున్న భావనలోకి వెళ్ళిపోయి, ఆ అనుభూతుల్లోకి వెళ్ళిపోయాం కాబట్టి మనం కూడా ఇప్పుడు ఆ కాలరహిత స్థితి అంటే ఆ మనసు లేని స్థితిలో మనం కూడా అనుభవించుతూనే ఉన్నాం మాస్టర్స్. ఈ క్షణాలన్నీ కూడా అలాగే నడిచాయి మనకి. అంతటి అద్భుతమైన దివ్య క్షణంలో మనం మన అనుభవంలోకి తెచ్చుకునే ఆ మనస్సును దాటి ఉండడానికి మనకు సహకరించినటువంటి ఈ శక్తికి, ఈ చైతన్యానికి ఎంతోమంది మనకి మన వెనుక ఉండి మనల్ని ఆశీర్వదిస్తూ మనకి ఆ సమయానికి అవి అందజేస్తూ ఉన్న వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఒక్కో మన అడ్డు తెరల్ని మనం తొలగించుకోవడానికి మనకి ఇప్పటి వరకు అందివ్వబడిన అనేక రూపాలలో అందించబడిన జ్ఞానానికి, ఆ జ్ఞానాన్ని అందజేస్తున్న దివ్యాత్మలకి, ఆ దివ్యాత్మలు ఇస్తున్న జ్ఞానాన్ని మన వరకు తీసుకొచ్చి మనకు నడిపిస్తున్నటువంటి మన జీవితాలలో ఉన్న ఎవరెవరుంటే వారందరికీ, అలాగే సరోజ మేడంకి అందరికీ మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఈ సెషన్ ముగించుకుందాం మాస్టర్స్. 1 అవర్ అయింది కాబట్టి మనం ఇక్కడితో ఈ సెషన్ ముగించుకుందాము. నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం పెద్దదే కాబట్టి నెక్స్ట్ వీక్ తీసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. అమ్మా శైలజ ఉన్నావా? మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు. పుష్ప మేడం, హ్యాండ్ రైజ్ ఎవరు చేశారు ఒక్కసారి చూస్తాను. అరుణ మేడం, ఓకే. నిహారిక మేడం, పుష్ప మేడం, సరిత మేడం, దుర్గా భవాని మేడం, రాధిక మేడం, విజయ్ కుమారి మేడం కూడా ఉన్నారు. సో ఓకే. శైలజ మ్యామ్ ఉన్నావా? వీలవుతుందా లేదా నేను చూసుకోనా? ఓకే మేడం, అన్మ్యూట్ చేయాలి వీళ్ళని. హ్యాండ్ రైజ్ చేశారు, నేను చూసుకోనా లేదంటే నువ్వు బిజీ ఉంటే చూసుకోనా? సరే మేడం. అరుణ మేడంకి ఇచ్చాను. ఓకే, అరుణ మేడం. తేజాల మేడం, నమస్తే మేడం. చాలా ఎనర్జీస్ ఉన్నాయి మేడం. మహేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, ఎస్ అరుణ మేడం. చాలా అంటే ఒక దివ్యమైన స్థితి, భావన ఎరుక ఉంది కానీ నాకు అస్సలు ఈరోజు ఏమీ వేరే కాన్షియస్గా అసలు భౌతికమైన కాన్షియస్ అనేది కలగకుండా అదంతా ఆయన అందిస్తున్న ఎనర్జీ మేడం. ఎస్, సారీ మేడం, మీది వాయిస్ కట్ అయిపోతుంది. నాకేనా? చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది. చాలా ఎనర్జీస్ ఉన్నాయి ఇవాళ, ఎప్పుడు ఉంటాయి కానీ ఇవాళ ఇంకా ఎక్కువ అనిపించాయి. ఎస్ మేడం. ఒక్కొక్క మీరు చెప్తూ ఉంటే అసలు ఎట్లా అనిపిస్తుందంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఈ స్పందనలను వినలేని వారి పాదాలను తుడుతామన్నది చాలా బాగా అవును మేడం. చాలా బాగా మీరు ఎంతో ఓపికతో ఎంతో ఇష్టంగా అంత బాగా చెప్తున్నారు. మీరు మొత్తం లీనమైపోయి. మేడం మీరందరూ ఎంతో దానితో కనెక్ట్ అయ్యి ఓపికతోటి, అంటే ఇక్కడ ఆ చైతన్యం అలా ఉంది కదా, శక్తి అలా ఉంది, బాబాజీ గారు అందిస్తున్నది కదా. మీరంతా కూడా ఎంతో అద్భుతంగా దాన్ని కనెక్ట్ అవుతూ మనందరి ఫీలింగ్ ఏదైతే ఉందో అదే మనకి ఇప్పుడు ఆ ఎనర్జీ హై అవుతూ ఇంకా మనం మళ్ళీ ఆ ఎనర్జీ మనందరినీ తాకుతుంది. అవును. మీకు మేడం ఇంకా యూనివర్స్కి
ఇవాళ నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆ అద్భుతమైనటువంటి ఆ చైతన్య ప్రవాహం, ఆ ప్రజ్ఞా ప్రవాహం అది. అది ప్రేమ ప్రవాహం. నా గుండా అది ప్రవహిస్తుంది అంతే. నేను కాదు మేడం అక్కడ. ఇట్లా సో, ప్రజ్ఞ. మెడిటేషన్ టైంలో కూడా ఎనర్జీస్ ఇట్లా కనిపించాయి ఇట్లా. అవును థ్యాంక్ మేడం. యూ, థ్యాంక్ యూ. మీరు చాలా ఫీలింగ్‌లో ఉన్నారు. కానీ చెప్పలేకపోతున్నారని అర్థమైంది. థ్యాంక్ యూ అవును మేడం. మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా రోజులు కూడా అయింది కదా, చాలా వినాలనిపించింది. వచ్చేస్తున్నారు కదా ఇండియా ఇంకా. 28th మేడం, 28th ఫిబ్రవరి 28th. ఇంకా చాలా రోజులు ఉంది అయితే. అవును మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ. బాయ్. లక్ష్మి మేడం, మీరు అన్మ్యూట్లోనే ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే. నమస్తే మేడం. డివైన్ మదర్ సరోజ అమ్మకు నా శతకోటి నమస్కారములు. మీకు కూడా మేడం, కిరణ్మయి మేడంకి నా నమస్కారములు. మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ నా ఆత్మాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు చాలా అద్భుతంగా ఉంది మేడం ఈరోజు. అసలు లవ్ ఎనర్జీస్ ఈ స్థూల ప్రపంచమే సూక్ష్మ ప్రపంచానికి కారణం కదా మేడం. కానీ ఒకప్పుడు అజ్ఞానంలో ఉండేటప్పుడు ఏంటి కష్టాలు, ఏంటి నష్టాలు, ఏంటి అవమానాలు, ఏంటి మనుషులు, అసలు ఎక్కడికైనా పారిపోవాలి, చచ్చిపోవాలి అనిపించేది. నాకే అనిపించేది. నేను 2006లో ధ్యానం మాకు వీరజాదీశ్వర మేడం గాజువాకలో నేను అక్కడ నేర్చుకున్నాను. కానీ నేను ఎంత ఏది ఎక్కేది కాదు, బుక్ అయితే చదివేదాన్ని. రామ్గా చదివితే చాలా బాగుండేది. ప్రతి చినుకులోని, ప్రతి ఆకు మీద ఉన్న నీటి బిందువులో కూడా భగవంతుడు ఉన్నాడు, ఆ చైతన్యంతో అనుసంధానం అవ్వండి అంటే చదివినంతసేపు బాగుండేది. కానీ మళ్ళీ ఇందులోకి సంసారంలోకి అడుగు పెట్టిన వీళ్ళందరినీ చూసిన తర్వాత వీళ్ళతో పాటు గుంపులో అయిపోయేది. ఎప్పుడైతే అమ్మతో నేను కనెక్ట్ అయ్యాను, మన జూమ్ క్లాసెస్ స్టార్ట్ చేశారు, డివైఎం స్టార్ట్ చేశారు, సీతాయనం, అమ్మతో నేను అనుసంధానం అయిన తర్వాత మేడం నా లోపల నేను ట్రాన్స్ఫర్మేషన్ నాకు నేనే చేసుకున్నాను. నేను ఇది కాదు, నాకు ఈ అలజడి ఇదంతా నాకు వద్దు, నాకు ప్రశాంతత కావాలి, నా కుటుంబంలో కూడా ప్రశాంతత కావాలి. ఇప్పుడు వాళ్ళు అలజడుగుంటే నేను అలజడుగుంటే అలజడితోనే వెళ్తాం అంతే కదా. కానీ నేనైనా సరే కనీసం ప్రశాంతం నా వైబ్స్ అయినా వాళ్ళకి తాకి బాగుంటారు అని నాకు నేనే లోపల నుంచి అనుకుని ఎన్నో స్కూల్స్, కాలేజీలు అంతా ధ్యాన ప్రచారం, విలేజెస్, మా ఊరు విలేజ్ లో అక్కడ కూడా చెప్పాను. కానీ నా లోపల ఇది లేదు, నిశ్చలత లేదు, నిర్మలత్వం లేదు, ఏమీ లేదు, హడవడి ఉంది. కానీ అందరికీ చెప్పేస్తున్నాను. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా లోపల ఆ ఏకత్వం, ఆ ప్రేమ, ఆ డివైన్ లవ్ నేను మిస్ అయిపోతున్నాను. అప్పుడు నేను మీతో నేను అనుసంధానమైనప్పటి నుంచి అలా నేర్చుకున్నాను. ప్రేమ అస్సలు హైయెస్ట్ వైబ్రేషన్ ప్రేమ అని అమ్మ చెప్పింది 1000 Seeds of Joy లో. అప్పుడు నేను దాన్ని పట్టుకున్నాను మేడం. ఇవన్నీ కాదు, ఆ ప్రేమనే పట్టుకోవాలని చెప్పేసి అప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ అలా అంతా నేర్చుకున్నాను. ఈ నిజమే మేడం, ఈ స్థూల ప్రపంచమే సూక్ష్మ ప్రపంచానికి కారణం. నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ మాయకు కూడా, ఈ అందరికీ కూడా, నా కుటుంబం, నా పుట్టింటి వాళ్ళకి, అత్తింటి వాళ్ళకి, నా స్నేహితులకి, అందరికీ నా కృతజ్ఞతలు. వాళ్ళందరి వల్ల నేను ఎంత నేర్చుకున్నాను, ఎంత అవేర్నెస్ ఇంత ఎరుకుని వెతుక్కున్నాను తపంతో. అదే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఐ లవ్ యూ సో మచ్ మేడం. నాది వైజాగ్. నేను అమ్మ తర్వాత నాకు మీరే అంత ఇష్టం. వైజాగ్ లో ఒక గ్రేట్ మాస్టర్ ఉన్నారు డివైఎంలో అని నేను ఇప్పుడు కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. మీరు ఇందాకే ఒక మాట చెప్పారు కదా మేడం, మనకి ఆ దివ్యాత్మలు ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రూప్లోకి వచ్చాక అమ్మ ద్వారా అంటే ఏదో చేస్తూ ఉన్నాం, కానీ చేస్తూ ఉన్న దానికి అదంతా ఓకే, దాన్ని తప్పు పట్టేది అది అవసరం లేనిదని కాదు, అప్పటికే అది. కానీ దాన్ని దాటి ఇంకా ముందుకు మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాము అనే ఆవేదన అందరిలో కలిగినప్పుడు మనకి ఆ దివ్యాత్మల ద్వారా, త్రిమాతల ద్వారా అసలు ఆ జ్ఞానం రావడం, ఇక్కడ సరోజ అమ్మ యొక్క దివ్య ప్రేమ అంటే ఆమె ఆ స్థితిలోకి ఆల్రెడీ వచ్చి ఉన్న మాస్టర్ అయి ఉండడము, మనకు ఆ జ్ఞానం అందడము, ఇప్పుడు సాక్షి జ్ఞానం ద్వారా మనల్ని మనం తెలుసుకుని, మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు, ట్రాన్స్ఫర్మేషన్ అని. ఎస్ మేడం, నాకు నేను చేసుకున్నాను అని చెప్పారు. ఎస్ మేడం, అంతే. ఎవరికి వాళ్ళమే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేసుకోవాలి. జ్ఞానం అందిస్తారు మనకి, తోడుగా మనకి ఆ శక్తిని ఇస్తారు. ఆ శక్తి, ఆ జ్ఞానంతో మనం
మనల్ని మనమే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి. అది మీరు చేసుకున్నాను అని చెప్పారు చూసారా? అన్ని మీరు మాట్లాడిన ప్రతి మాట, పదం కూడా యెస్ మేడం సత్యం. మీరది అనుభవపూర్వకంగా చేసుకున్నారు కాబట్టి మీరంత చక్కగా తెలియచెప్పారు. మీరు చెప్తున్నప్పుడు కూడా ఎంతో ప్రకంపన అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అది చాలా మళ్ళీ ఆనందం ఉప్పొంగుతుంది మేడం. ఇంకొకటి మేడం చిన్న మాట. నేను మన ఈ జ్ఞానాన్నంతా కూడా నేను క్లాసెస్‌లో వెళ్ళి చెప్తున్నాను మేడం. వాళ్ళంతా చాలా ఆందోళనగా ఉన్నారు. అంటే పత్రిజీ స్పీచెస్ వినేసి పత్రిజీనే పట్టుకోవాలంటారు కొందరు. కొందరు ఇదే అంటారు. కొందరు అదే అంటారు. ఇదంతా కాదు అని చెప్పేసి మన అమ్మ గ్రూప్‌తో నేను ఇక్కడ మనతో జాయిన్ చేస్తున్నాను. రెండోది అమ్మ స్పీచ్‌లన్నీ నేను వాళ్ళకి షేర్ చేస్తున్నాను. వాళ్ళు అంటున్నారు, "మీరు చాలా గ్రేట్ మేడం. మీరు చాలా అసలు స్థితప్రజ్ఞతతో ఉంటారు. మీలాగా మేము ఉండలేకపోతున్నాం" అనేసి వాళ్ళు 2004 నుంచి పెద్ద సీనియర్స్ అన్నమాట. చాలా వర్క్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇంట్లో పరిస్థితులు ఏవి కూడా అనుకూలంగా లేవు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు గైడ్ చేస్తున్నాను మేడం నేను. వండర్ఫుల్ మేడం. మనకు అందివ్వబడినటువంటి మనకి మాస్టర్స్ అందరూ అందజేస్తూ మనం దాన్ని తీసుకుని మనం ట్రాన్స్ఫర్మేషన్ చెందుతూ ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఆ స్థితుల్లో ఆ బాధల్లో ఇప్పుడే కదా బాబాజీ చెప్పారు. ఆ వాణి వినలేని వాళ్ళకి ఆ స్పందనలు తెలుసుకొని వాళ్ళని ఆ ప్రేమతో వారి పాదాలని తాకుదాము అని అద్భుతంగా చెప్పారు కదా! అది ఆటోమేటిక్‌గా అయిపోతుంది మేడం. మనం ఆ ఈ తపన నాకుండేది మేడం. వీళ్ళందరూ మారాలి అసలు చాలా అంటే ఏ క్లాస్‌కి వెళ్ళినా వాళ్ళు క్లాస్ చెప్పేటప్పుడు ఏదేదో చెప్పేస్తున్నారు. తల లేదు, తోక లేదు. పాపం వచ్చిన వాళ్ళకి గడబిడ చేసి పంపించేస్తున్నామని నాకు అర్థమైంది. ఏదో అసలు చక్కగా ఒక ప్రేమతత్వం, కృతజ్ఞత భావం, సరెండర్‌నెస్ ఇవేవీ లేవు. ఫ్యామిలీలో కూడా గొడవలు ఉంటున్నాయి. బయట వీళ్ళందరూ బాగానే చేస్తున్నారు కానీ ఫ్యామిలీని సరి చేసుకోవట్లేదు. ఇదంతా చెప్పాలి అని మొన్న పౌర్ణమికి ఒక మేడం నన్ను పిలిచారు. వాళ్ళ పిరమిడ్‌లో ధ్యానం మీరే చేయించండి మీ సమక్షంలో అంటే అప్పుడు 3 గంటలు ధ్యానం చేయించాను మేడం. చక్కగా అన్ని మ్యూజిక్ ఇదంతా పెట్టి. తర్వాత క్లాస్ చెప్పాను. అమ్మ చెప్పిన క్లాస్ ఇదే ప్రేమ గురించి, కుటుంబం గురించి, కుటుంబ వ్యవస్థను ఎలా చక్కగా మనం సర్దిద్దుకోవాలి, ఎలా గౌరవించాలి వాళ్ళని. వాళ్ళంతా మన సోల్‌మేట్స్. సాక్షి సెషన్స్ అందించండి మేడం. అదే మనం ఒక వరకు సాధన వచ్చింది మనకి. ఒక వరకు వచ్చాం. వచ్చిన తర్వాత అడ్డంకులు ఇక్కడ ఉండిపోయాయి. ఆ రాళ్ళు అని అమ్మంటున్నారు. మనం పొరలు తెరలు ఏ మాట అహంకారం మేడం. అహంకారం. అడ్డం అంటే మేము జ్ఞానులమైపోయామో అనే ఒక అహంకారం కూడా ఉంది. నాకు అదే ఉండేది. నేను అలాగే ఎగిరెగిరి పడేదాన్ని. అంటే ఇదేం చెప్పుకోకూడదు గాని, అరే నన్నే అంటారా నేను ఇన్ని బుక్స్ చదువుతున్నాను, ఎంత జ్ఞాని ఇది అదని. ఇప్పుడు అదే నేను అందరిలో చూస్తున్నాను. నేను ఎప్పుడైతే ట్రైనింగ్ అయ్యి ఉన్నానో ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడిప్పుడే వెళ్ళి నేను అనుకునేదాన్ని నేను చెప్పగలనా? నేను అసలు వీళ్ళని మార్చగలనా అని భయమేసేది. అలా నేను ఇంట్లోనే ఉండి జ్ఞానం అంతా నేర్చుకునేదాన్ని. ఏదైనా స్కూల్స్, కాలేజెస్‌కి వెళ్ళి పిల్లలకి మన నాలెడ్జ్ ఇచ్చుకునేదాన్ని. కానీ పెద్దవాళ్ళ దగ్గరికెళ్ళి, మన సీనియర్స్ దగ్గరికెళ్ళి ఎలా నేర్పించాలి ఇదంతా అని జెప్పేసి నేను అనుకున్నప్పుడు మొన్న నాకిలాగా ఒక మేడమ్ పౌర్ణమి ధ్యానం చేయిస్తే వెళ్ళాను. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఝాన్సీ మేడం. ఝాన్సీ మేడం అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. వచ్చిందా? మేడం స్పాట్ లైట్ చేస్తారా? ఝాన్సీ మేడం యాడ్ చేస్తారా? నమస్తే మాస్టర్స్ అందరికి. ఇంత చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్న మన సరోజమ్మకి వేల కృతజ్ఞతలు. జ్వాల మేడంకి, ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరి ఎనర్జీస్ నాకు వస్తున్నాయి కాబట్టి అందరి మాస్టర్స్కి థ్యాంక్ యూ. నిజంగా మేడం మా బాబాజీ చెప్పినట్లు నాకు ఈరోజు టచ్ ఏంటంటే సమయం ఆసనమైంది మరియు ముసుగు తొలగించబడుతుంది. నిజంగా అన్ని ముసుగులు అంటే మనం నేను తీసుకున్న జ్ఞానాన్ని నేను ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక్కొక్క ముసుగును తొలగించుకుంటున్నాను నా జీవితంలో, అంటే ఆత్మశక్తితో నా లోపల వచ్చే ఇంట్యూషన్తో ఇది సరైంది కాదు అని ఒక్కొక్కటి ఏదైతే సరైందో అటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఒక్కొక్కటి తొలగించుకున్నప్పుడు ఆ ఆత్మానుభూతులను తీసుకుంటున్నాం మాస్టర్. అంటే ఒక్కొక్క దానిలో ప్రతి ఒక్క వస్తువులో భగవంతుని యొక్క చైతన్యం ఉంది అని తెలుసుకుంటూ దాన్ని ఫీల్ అవుతూ ఏది చూసినా ఒక ఆనందాన్ని పొందుతూ ఉన్నా మాస్టర్స్ ఇప్పుడైతే ప్రజెంట్ నేను. అంటే ప్రతి ఒక్క చిన్న వస్తువైనా అది ఎనర్జీ, అదొక చైతన్యం. దాన్ని నాకు తెలియకుండానే ఒక లవ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది దానికి. అంటే అతుకోబోతున్నా అనమాట దాంతో.
అప్పుడు ఆ ఫీల్ అయిన అనుభూతులు అది చెప్పలేంది మాస్టర్స్. అంటే నా అనుభూతులు అలా మేడం చెప్పినట్టు 1000 షీట్స్ ఆఫ్ జాయ్‌లో ఆత్మానుభూతులు అంటే ఇవే. అప్పుడు అర్థం కాకపోయేది మాస్టర్. ఈ మధ్య అసలు ఎంత ఇవే నా ఆత్మానుభూతులు అంటే. శరీరానుభూతుల కంటే పెద్దవి అని చెప్పేది మేడము. నిజంగా శరీరానుభూతులు ఒక క్షణము 2 క్షణాలు ఉంటాయి. ఈ ఆత్మానుభూతులు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అంటే టైం కూడా తెలీదు మాస్టర్స్. అంటే ప్రెజెంట్‌లో ఉండి అది ఫీల్ అవుతూ ఉంటే ఈ మధ్య నేనైతే ఒక్కొక్కసారి డాన్స్ కూడా చేసేస్తున్నా. ఒక్కొక్క క్షణంలో ఎందుకో మేడం తెలీదు. అలా ఆనందం వచ్చేస్తుంది. అలా చేసేసుకుంటున్నా నాలో నేనే. నాతో నేను ఉంటున్నా ప్రతి క్షణం. ఒక్కొక్కసారి అంటే పక్క వాళ్ళు ఎవరైనా అలా ఉన్నప్పుడు బాహ్యంలోకి వెళ్ళినప్పుడు తప్ప కొన్ని క్షణాలు వాళ్ళతో గడిపినప్పుడు కూడా అందులో కూడా నేను ఆనందాన్ని వెతుకుతున్నా. ఇంకా మరీ నెగిటివ్‌గా మాట్లాడే వ్యక్తులు మన ఎనర్జీని కోల్పోతుంటాం ఒక్కొక్కసారి. ఆ టైంలో కాకుండా మిగతా టైంలో అయితే చాలా అనుభూతి చెందుతున్నా మాస్టర్స్ నేను. ఇప్పుడు బాబాజీ చెప్పినట్లు మనం కూడా వాళ్ళు అందరూ ఋషులే. అందరి లోపల ఉంది. అదే తత్వాన్ని చూస్తున్నా మాస్టర్స్ నేను. అంటే అందరూ వీళ్ళు కూడా ఇప్పుడు మనము ఈ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం. అన్నీ అనుభవించొచ్చినాం. మనకు తెలిస్తే మనం ఎట్లా చెందుతున్నామో ఆనందాన్ని, వాళ్ళు కూడా వాళ్ళ టైం వాళ్ళ సమయం వచ్చినప్పుడు బాబాజీ చెప్పినట్లు పవిత్రమైన సమయం వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వాళ్ళు కూడా ఆనందంగా ఉండగలుగుతారు. అందరూ ఋషులే అని ఒక భావననే వస్తుంది ప్రతి ఒక్కరిని చూసినప్పుడు. ఎవరైనా అంటే ఆ ఎరుకలో ఉన్నప్పుడు చేస్తున్నాం మాస్టర్స్. అప్పుడప్పుడు అలా కోల్పోయినా ఇంకా నాలో ఉన్నాయి ఇంకా సరికానివన్నీ ఇంకా అన్ని వెళ్ళినప్పుడు ఇంకా పరమానందాన్ని చేరుకోవచ్చన్న కాన్ఫిడెంట్ కూడా ఉంది. అదే స్థితిలో మాస్టర్లు కూడా మనకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు మాస్టర్ నాకైతే. అంటే మనం ఏ జ్ఞానాన్ని ఎప్పుడు అందుకోవాలో వాళ్ళే ఇస్తారు అన్న నమ్మకంతో ఉన్నా నేను. ప్రతిదీ ఏ తపనతో ఉంటానో అది అందుతుంది మాస్టర్స్ నాకు. అంటే ఒక క్వశ్చన్ వేసుకుంటే దానికి ఆన్సర్ కూడా వచ్చేస్తుంది అనమాట తొందరలోనే. ఇప్పుడైతే చాలా హ్యాపీ మేడం. నిజంగా బాబాజీ ప్రేమ మేడం బెస్ట్. అంటే నాకు అనిపిస్తుంది నేను నేర్చుకునే లెసన్ ప్రేమనే. ఈ ప్రణాళికలో ప్రేమగా ఉంటే ఇన్ని రోజులు బయట వాళ్ళను మార్చుదాం అనుకుంటాం, కానీ వాళ్ళు అసలు మారరు కదా భౌతికంగా. మనం ఏందనుకున్నా అమ్మ చెప్పినట్లు భౌతికంలో మనం ఏం మార్చలేం. ఎప్పుడైతే సూక్ష్మంలోకి వెళ్ళి ఆ ప్రేమ ఎనర్జీస్ని పంపిస్తూ లవ్ ఎనర్జీస్ ఎంత సూక్ష్మమైనయో ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుందో అమ్మ చెప్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే మనం పెంచుకుంటామో ఆటోమేటిక్గా పక్క నుంచి ఎదుటి వ్యక్తుల నుంచి అది మార్పు అనేది కనిపిస్తుంది మాస్టర్స్. ఎప్పుడు మనం అదే ఇంకా ప్రేమ తత్వాన్ని ఇంకా పెంచుకోవాలి. ఇంకా నా లోపల ఉన్న బ్లాక్స్ అన్ని తీసేసుకోవాలి. ఇంకా ఏవైనా ఉన్నా కూడా సరికానివి ఇంకా హయ్యర్ స్థితికి వెళ్ళాలి. ఇంకా ప్రేమలో ఇంకా మునిగిపోవాలి బాబాజీ అన్నట్టు అని నా తపన మాస్టర్స్. నిజంగా జ్వాల మేడం చెప్తుంటే నిజంగా బాబాజీ చెప్తున్నారు, నా కోసమే చెప్తున్నారు అనిపిస్తుంటది ప్రతి జ్ఞాపిక కూడా. థ్యాంక్ యూ జ్వాల మేడం. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం. అయితే అద్భుతంగా చదువుతుంటారు. ఆమె అంటే బాబాజీ పిలుస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. నిజంగా అది బాబాజీ మనకు అందిస్తున్నవే కదా. ఆ భావనలు మనలో మీరు చెప్పే ప్రతి మాట కూడా అదే బాబాజీ చెప్తున్నది. ఆ దివ్య ప్రేమ ఏదైతే ఉందో ఆ దివ్య ప్రేమని మనలోకి ఆహ్వానించుకుందాం. ఆ దివ్య ప్రేమకే ఇప్పుడు మీరు ఏదైతే తప్పిస్తున్నారో అదే అందరం తప్పిస్తున్నాం. నేను ప్రతి మూమెంట్ ఇంకా తపన పెరుగుతుంది. ఇంకా చాలు ఇదంతా కూడా. ఇంక ఈ ఏదైతే ఈ సంస్కారాలు ఇవన్నీ ఉండిపోయాయో నాలో, ఇవన్నీ ఈ మానవ చైతన్యానికి సంబంధించిన పరిమితమైనటువంటి అనుభవాలు తాలూకు ఆ సంస్కారాలు ఏమన్నా అవన్నీ కూడా ప్రేమ చైతన్యానికి, ఆ దివ్య ప్రేమకే సమర్పణ చేసేయడం మేడం. ఆ ప్రేమ శక్తి
ఆ ఉధృతమైనటువంటి ఆ శక్తి వీటన్నింటినీ తనలో లయం చేసేసుకోగలదు. సో దానికే సమర్పణ చేసేసుకుని మనం మీరన్నట్లుగా ఆ ప్రేమతో బాబాజీ చెప్తున్నది అదే కదా! ఆ ప్రేమతో మనం నిండిపోయినప్పుడు ఆ ప్రేమ ప్రవాహమే మనమైపోతాము. ఆ ప్రేమ శక్తి మనల్ని ఎలాగా అంతా మనలో ఉన్నదాన్ని కరిగించిందో కరిగించేసి ఆ ప్రేమే మనమైపోతాము. ఆ ప్రేమ ప్రవాహం మీరు చెప్పినట్టుగా ఇతరుల్లో కూడా వాళ్ళ బాధల్ని వాళ్ళ యొక్క ఇదిని కూడా చేంజ్ చేసుకోవడానికి ఇప్పుడు మనకెలా జరిగిందో మళ్ళీ మన నుంచి ఇంకొకళ్ళకి జరుగుతుంది అన్నదే బాబాజీ చెప్తున్నారు. మనం చేద్దాము అంటున్నారు. అందుకని మనం అన్నారు ఆయన అక్కడ ఈరోజు మనకు చెప్పినప్పుడు. అద్భుతంగా ఏదైతే బాబాజీ అందించారో అది మీరు మీ అనుభవంలోకి తెచ్చుకుంటూ మీరు దాన్ని మళ్ళీ మాకు ఇంత చక్కగా ప్రేరణగా అందించారు మేడం. మీరు చెప్తున్నాడు మరింత లోతుల్లోకి వెళ్తూ ఇంకా ప్రేరణ. ఒక మాట అన్నారు, ఇంకా ఆత్మవిశ్వాసం. నేను ఇంకా ఉన్నత శిఖరాలకి, ఇంకా ఉన్నత చైతన్య స్థితిలోకి నేను వెళ్ళగలను. నేను ఆ డివినిటీ పూర్తిగా ఆ ఏకత్వంలోకి చేరుకోగలను అన్న ఆత్మవిశ్వాసం మనలో కలుగుతుంది. నాలోనూ అదే కలుగుతుంది. మనందరిలోనూ అదే కలుగుతుంది. మీరు దాన్ని ఇక్కడ చక్కగా షేర్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఝాన్సీ మేడం. ఇంకా మాస్టర్స్ ఇంకెవరైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? భూమిజా మేడం వచ్చారు. సో థ్యాంక్ యూ భూమిజా మేడం. మీరు కూడా ఏదైనా షేర్ చేయాలి అంటే షేర్ చేసుకోవచ్చు. సరితా మేడం, విజయ్ కుమారి మేడం ఉన్నారు, గాయత్రి మేడం. ఎస్. సో మాస్టర్స్ ఇంకెవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారో సెషన్ ఎండ్ చేసుకుందామా? కిరణ్మయి మేడం ఉన్నారా? శైలజ, కిరణ్మయి మేడం కానీ శైలజ మేడం కానీ మాట్లాడతారా? మీ ఇద్దరు ఎవరైనా మాట్లాడతారు? ఈ అనుభూతులందరి వింటూ మీరు షేర్ చేసిన ఈ జ్ఞానము మళ్ళీ వీళ్ళకి మీరు వాటికి స్పందించిన ఝాన్సీ మేడం వీళ్ళంతా మాట్లాడిన దానికి నాకు ఎలా అంటే ఎనర్జీస్ బాడీ ఊగిపోతుంది. అంత అద్భుతంగా ఉంది వాళ్ళ అసలు. అంటే ఏ వారానికి ఆ వారమే. ఇంకా ఝాన్సీ మ్యామ్ ఇప్పుడు చెప్తుంటే నాకు ఇలా బాడీ ఇలా షేక్ అవుతా ముందుకో వెనక్కో పడిపోయేలాగా అంత ఉందన్నమాట ఎనర్జీ. అసలు అద్భుతంగా ఉంది. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. ఇంకా ఝాన్సీ మేడం అద్భుతంగా చెప్పుకొచ్చారు. చాలా బాగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎంతకన్నా నేను మాట్లాడలేను. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం. మీరు అన్నట్లుగా నిజమే మేడం. అది ఇంకా పదాలు రావు. ఇంకా స్థితికి వెళ్ళిపోయినప్పుడు అనుభూతి. ఇందాక ఝాన్సీ మేడం ఇంకొక మాట అన్నారు, అది ఆత్మానుభూతులు మరిన్ని ఆత్మానుభూతుల్లోకి తీసుకెళ్తూ ఉంటాయి మనల్ని. అదే కదా మనకి దివ్యాత్మలు త్రిమాతలు చెప్పింది 1000 Shades of Joyలో. ఎస్, ఇప్పుడు మనం అందరం ఆ అనుభూతులను పొందుతున్నాం. కిరణ్మయి మేడం మీరు ఎంతలాగా లోపల అనుభూతి చెందుతున్నారో మీరు మాట్లాడలేకపోవడంలోనే క్లియర్గా తెలిసిపోతుంది ఆ ఎనర్జీ క్లియర్గా. ముందు లక్ష్మీ మేడం మాట్లాడినప్పుడు కూడా ఆవిడ చేసే సేవ కూడా నిజంగా తనలో అంత మార్పు తెచ్చుకుని అందరికీ ఆ జ్ఞానాన్ని అందించడం అనేది గ్రేట్. ఆ మేడం కూడా థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం. అందరూ ఋషులందరికీ శతకోటి వందనాలు. ఎస్ మేడం, మీరు కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఈ క్షణం ఈ జూమ్లో ఉన్న వాళ్ళందరిలోంచి ఆ భావనలు పొంగి తాకుతున్నాయి మనల్ని కదా కిరణ్మయి మేడం? మీ మొహం చూస్తుంటేనే, మీరు మాట్లాడకుండా ఉంటేనే బాగుండు అనిపించింది నాకు. మీ మొహం చూస్తుంటేనే మీ హృదయంలోని స్పందనలు క్లియర్గా అందుతున్నాయి. అలాగే ఇప్పుడు ఈ క్షణం ఉన్న వాళ్ళందరిలోనూ ఉన్న ఋషితత్వం మేల్కొని వారిలోంచి ఆ హృదయ స్పందనలే ప్రేమ స్పందనలు. ఆ ప్రేమ స్పందనలు మళ్ళీ ఒకరి నుండి ఒకరికి మనందరికీ తాకుతున్నాయి. మనందరం ఫీల్ అవుతున్నాం ఆ విషయాన్ని. ఈరోజు మాత్రం మీరు అన్నారు కదా, అరుణా మేడం కూడా అదే మాట అన్నారు, ఝాన్సీ మేడం అదే అన్నారు, మీరు అదే అన్నారు. ప్రతి ఒక్క వారం మనం ఇలాగే అనుకుంటాం.
ఇదే మాట సేమ్ మన రికార్డింగ్స్లో చూస్తే ఇదే వస్తుంది మనకి ఈ మధ్య కాలంలో. 7-8 నెలలుగా అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా తెలుస్తుంది కదా కిరణ్మయి మేడం. ఎస్ మీరు మేడం. మీలో గమనించుకున్నారు, మీరు అది మాకు షేర్ చేశారు. మీలో మేము చూస్తున్నాము. నాలో నేను చూసుకుంటున్నాను, నాలో మీరు కూడా చూడగలుగుతూ ఉండుంటారు. కానీ నాకు మీలో చూస్తున్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ప్రత్యేకించి కిరణ్మయి మేడం మీలో ఏమో తెలీదు మరి. ఇప్పుడు ఝాన్సీ మేడం, అరుణ మేడం వీళ్ళందరూ ఎక్స్‌ప్రెస్ చేస్తారు, తెలుస్తూ ఉంటుంది. మీలో ఆ ఫేస్ చూస్తుంటేనే కూడా క్లియర్‌గా అదంతా తెలుస్తుంది. అంటే ఈ ఈ ఈ ప్రతి వారం కూడా మీరన్నట్లుగా మేడం ఎంతో బావుంది ఈ వారం అని అనిపిస్తది మనకి. వెంటనే మళ్ళీ ప్రతి వారం బావుంది అని అంటాము. నిజంగా ప్రతి వారం అలాగే ఇంకా ఏదో ఒక తెలియని భావన అది. అంతే కదా అది. ఆ స్థితుల్లోకి ఆ సెషన్ ఉన్నంత సేపే కాదు మాస్టర్స్ మనకి చక్కగా నిరంతరం ఆ ఎరుకని ఇస్తుంది జ్ఞానం మనకి. ఈ జ్ఞానంతో పాటు మనకి ఏ జ్ఞానమైన అమ్మ మొన్న కూడా చెప్పారు. మనం కూడా ఎన్నో సార్లు మన సెషన్‌లో చెప్పుకున్నాం. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ అయినా, సాక్షి అయినా, ప్రేమకు ఆహ్వానం అయినా అందులో ఉన్నది అంతా కూడా ఒక్కటే సత్యమే. ఆ సత్యం పరిపరి విధాల అన్ని కోణాల్లో మనకు అవగాహన అవ్వడానికి అన్ని కోణాల్లో మరింత మరింత విడమర్చి అందజేయబడుతుంది. ఇప్పుడు మనం అంతటిని ఒక చోటకి చేర్చుకుని ఒక దివ్య అవగాహనలోకి ఎరుకలోకి వచ్చే స్థితికి మనం వచ్చేసాం. సో చేర్చుకోవాలి మనం ఎప్పటికప్పుడు. మనం ఆ ఎరుక స్థితిలో ఉంటే అదే మొన్న అమ్మ కూడా చెప్పింది. ఆ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో చెప్పిందే మళ్ళీ సాక్షిలో మరో విధంగా వస్తున్నప్పుడు, అది ప్రేమకు ఆహ్వానంలో మరో విధంగా అందుతున్నప్పుడు, మనం మన వాస్తవ ప్రపంచం వరకు ఉందాం మాస్టర్స్. ఫస్ట్ మనం ఇది తెలుసుకున్నాను నేను కూడాను. ఇప్పుడు మనం ఒకటి ఇక్కడ ఎంచుకున్నాము. మన ఎంపికే. మనల్ని ఎవరు తీసుకురాలేదు ఇక్కడికి. బాబాజీ కూడా తీసుకురాలేరు. మనం ఎంచుకుంది ఎవరు తీసుకురాలేరు. సరోజమ్మ తీసుకురాలేరు. బాబాజీ తీసుకురాలేరు. మన ఎంపిక ప్రకారంగా మనం అందరం ఒక చోటకు వచ్చున్నాం. ఎందుకని ఒకరి చెయ్యి ఒకరిని పట్టుకుని ఉందాము. మన చెయ్యి మనందరి చెయ్యి అమ్మ పట్టుకుంటారు. అమ్మ దివ్యాత్మలతో పట్టుకుంటారు. ఇదంతా మనం వేసుకున్న ఎంపిక, మన ప్రణాళిక. సో మనం ఒక దగ్గర ఉన్నాము. మనం ఇక్కడ మనందరికీ ఏ జ్ఞానమైతే ఏ రూపంలో అందుతుందో దాన్నంతటినీ సమన్వయపరుచుకుందాము. అంటే దాన్నంతటినీ నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. దాన్ని కలుపుకోవడం అనమాట. కలుపుకోవడం, ముడేసుకోవడం అంటారు. దాన్నే సమన్వయపరుచుకోవడం అని మొన్న అమ్మ అంటే తీసుకున్న జ్ఞానాన్నంతటినీ సమన్వయపరుచుకుంటున్నప్పుడు అద్భుతమైనటువంటి మనకు అవగాహనలు ఇంకా ఇంకా పెరుగుతాయి మాస్టర్స్. ఎంతెంత అవగాహనలు పొందుతూ ఉంటే అంతంతగా రియలైజ్ అవుతాం. ఎంతెంత మనం రియలైజ్ అవుతున్నామంటేనే మనకి ఇప్పుడు బాబాజీ చెప్పిన ఆ ముసుగులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి మనకి. ఆ సమయం వచ్చింది. మనం అందుకుంటూ, ఎంపిక చేసుకుని అందుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో అన్నీ తొలగిపోతూ ఉన్నప్పుడు ఉన్నదంతా దివ్యత్వమే. ఆ దివ్యత్వంలోంచి మనం ఏకత్వంలోకి కూడా చేరిపోతాము. సో అన్న ఆ భావన, ఆ విశ్వాసం మనలో కలుగుతుంది కదా మాస్టర్స్. సో దానికి మరి ఇంకా ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఉంటామంటే అంతటితోనూ అలాగే మనం ఎప్పుడైతే ఆ ఎరుకలో ఉంటామో, ఆ ఎరుకలో ఉన్నప్పుడు మనలో ఆ కృతజ్ఞతా భావం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రేమ ప్రవహిస్తూ ఉంటుంది. ఎస్ మహేందర్ రెడ్డి గారు. అవును. సత్యం సత్యమే. అది ఎలా చెప్పినప్పటికీ మనకి అవగాహన, మన మనస్సుకి అవగాహన అవ్వడానికి అనేక రూపాలలో మనకు అందుతుంది. ఎంతో ప్రేమగా అందజేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మనకి. ప్రేమతో మనం కూడా దాన్ని అందుకుంటున్నాం. మనకి మనం కూడా మన సెల్ఫ్‌కి, మన ట్రూ సెల్ఫ్‌కి కూడా మనం ఎప్పుడూ ఆ కృతజ్ఞత, ప్రేమ ఎప్పుడైతే అందుకనే ఆత్మ ప్రేమ అన్నారు. మనం ఆత్మ ప్రేమికులుగా ఉండాలి. సెల్ఫ్ లవ్‌లో ఉండాలి. మన సెల్ఫ్ మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంది. అందిస్తూనే ఉంది. మనం కూడా తనను తిరిగి ప్రేమిస్తేనే కదా ఆ 2 ప్రేమలు ఏకమయ్యేది. ఏకమవ్వడం అదే ఆలింగనం చేసుకోవడం అంటే మాస్టర్స్ అది. అంటే ఇదంతా పదాలలో ఇంకెంత చెప్పుకున్నా కూడా సరిపోదు. అది అనుభవం, అది అనుభూతి. సో అనుభవాన్ని, అనుభూతిని మనం పొందడానికి ఇన్ని జన్మల తర్వాతైనా సరే ఈ జన్మలో ఎంచుకునొచ్చాము. ఎంచుకున్న ప్రకారంగా ఆ మార్గంలో నడవగలిగే శక్తి మనకిస్తున్నటువంటి మన సెల్ఫ్‌కి, మన ట్రూ సెల్ఫ్‌కి, మన ఆత్మకి కూడా మనం సమర్పణలు, కృతజ్ఞతతో సమర్పణ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్.
ఆల్ ఆఫ్ యూ మాస్టర్స్. మీ అందరి ఎనర్జీ మళ్ళీ ప్రతి క్షణం నాకు ఇప్పుడు ఇందాక లక్ష్మీ మేడం మాట్లాడుతున్నప్పుడు ఒకలాంటి రియలైజేషన్ జరిగింది నాలో. ఒక ఎరుక కలిగింది ఝాన్సీ మేడం చెప్తున్నప్పుడు. ఇప్పుడు కిరణ్మయి మేడం చెప్పకపోయినా కూడా తన లోపల భావనలు, అలాగే ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ పంచకపోయినా ఆల్రెడీ మీ అందరూ లోపల ఏ అనుభూతులు పొందుతూ ఉన్నారో ఆ శక్తి, మీ అందరి శక్తి కూడా నాకు దివ్య ప్రేరణలు కలగడానికి, నేను మరింత స్పృహలోకి వెళ్ళడానికి నాకు ఇది ఒక గొప్ప అవకాశం. ఆ అవకాశం అందించిన వారికి, అందుకుంటున్న స్థితిలో నన్ను ఉంచుతున్న నా ట్రూ సెల్ఫ్కి కూడా నేను మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నా భావన చెప్తాను. చాలా సెషన్ ఈరోజు. అలాగే ఇందాక ఝాన్సీ మేడం చెప్పినట్టు మనమందరం ప్రేమ తెలుసుకోవడానికి, అంటే అసలైనటువంటి ప్రేమ అన్కండిషనల్ లో బాబాజీ చెప్పినట్టు మనం పసిపిల్లల్ని ఏ విధంగా ప్రేమిస్తామో అలా ప్రతి ఒక్కరిని ప్రపంచంలో ఉన్న వాళ్ళని కూడా, మనుషులని కాదు వస్తువులను కూడా, అంటే అంత ప్రేమ గురించే తెలుసుకున్నాము. అలాగే మ్యామ్ మనము పత్రి సార్ అంటూ ఉంటారు, ఆడవాళ్ళందరూ గడ్డాలు లేని ఋషులు అని. నాకు ఇందాక కిరణ్మయి మేడం అంటే గుర్తొచ్చింది. సో అందుకే మనకి ఆడవాళ్ళతోనే స్టార్ట్ అవ్వాలి ఇంకా అనే ఉద్దేశంతో ధ్యాన మహాయాగాలు అవన్నీ స్టార్ట్ చేసిరు సారు. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న, మీ భావన కూడా మాకు అందించినందుకు. ఇంకా సరిత మేడం ఏమన్నా మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేశారా ఏంటి? మేడం చాలా ఆనందంగా ఉంది మేడం. నేను లేట్ గా జాయిన్ అయ్యాను కానీ ఈరోజు సెషన్ లో, కానీ మీరు చెప్తున్నప్పుడు విన్న తర్వాత వీళ్ళందరి ఎక్స్పీరియన్సెస్ వింటే చాలా ఆనందంగా ఉంది మేడం. ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు కదా మీరు, నిజంగా అంటే అది మాత్రం జరుగుతుంది మేడం అందరిలో. అంటే నేను సరోజమ్మతో కనెక్ట్ అయినప్పటి నుంచి చాలా మందిని అప్పటి నుంచి చూస్తున్న వాళ్ళని కూడా ఎంత అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎంత అసెన్షన్ అంటే చెప్పొద్దు మేడం, అది మాటల్లో కూడా లేవు మాస్టర్స్ అందరినీ. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళనైనా ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పుడు చూస్తుంటే మేడం అన్నారు కదా ఇంతకుముందు జ్వాలా మేడం, చెప్పకున్న ముఖంలో తెలుస్తుంది అంటే నిజంగా మేడం అందరూ అంటే ఎంత జ్ఞానాన్ని తీసుకుంటూ ఆ జ్ఞానాన్ని మనలో కణాల్లో ఇంకించుకుంటున్నాం మేడం. అంటే ఇంకొకటి నాకు ఇంతకుముందు ఝాన్సీ రాను మేడం తపన మేడం, నాకైతే అలాంటి తపనలో ఏవి లేవు. మరి నాకు ఎప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంటా, అందరు ఈ తపన ఆ తపన అని చెప్తుంటారు, నాకేం తపన లేదేంటి మరి అనేది. మరేం తపన నాకైతే తెలియదు, నాకైతే తపన లేదు మేడం మీరు. అది లేదు మేడం, మరేమో తెలియదు మరి. కానీ చాలా అద్భుతం జ్వాలా మేడం నిజంగా. అంటే నేను ఎప్పుడు జాయిన్ అవ్వను మాస్టర్స్, ఎప్పుడెప్పుడో జాయిన్ అవుతుంటాను. కానీ నేను ఎప్పుడు జాయిన్ అయినా అప్పుడు నాకు ఏది అవసరమో అది మాత్రం అందుతూ ఉంటుంది. అందుకోసమే మరి నేను జాయిన్ అయ్యానో తెలియదు, సడన్ గా జాయిన్ అయ్యాను. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సరిత మేడం. పుష్ప మేడం ఒకసారి మీకు వీలైతే మాట్లాడతారా? ఉన్నారా, వెళ్ళిపోయారా? చాలా మంది జాయిన్ అవుతూ వెళ్తూ మళ్ళీ కొత్తగా జాయిన్ అవుతూ అలా వస్తూ వెళ్తూ ఉన్నారు వాళ్ళ సమయాలకి అనుగుణంగా. పుష్ప మేడం వెళ్ళిపోయారా? ఇప్పుడే ఉన్నారు, లేరు, జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయినట్టున్నారు. ఓకే. ఇంకా మాస్టర్స్ సెషన్ ఎండ్ చేసుకుందామా? ఎవరైనా ఇంకేమైనా చెప్పాలనుకుంటే ఒక 5 minutes సెషన్ ఎండ్ చేసుకుందాం. ఉన్నారా మాస్టర్స్, ఎవరైనా మాట్లాడతారా? విజయ్ కుమారి మేడం, వినుకొండ విజయ్ కుమారి మేడం మాట్లాడతారా? ఓకే మ్యామ్, ఎండ్ చేద్దాం మరి. ఓకే అమ్మా, ఎండ్ ఓకే చేసుకుందాం. మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. ఈ రోజు ఎవరైనా జాయిన్ అయి ఉంటే సరోజ సెల్ఫ్ ఎంపవర్మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్స్. అలాగే ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా చూడండి. ఈ రోజు తీసుకున్నటువంటి జ్ఞానాన్ని మనము మన సోల్ లెవెల్లో అన్ని మనము
నిక్షిప్తం చేసుకొని మన ఈ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలని కోరుతున్నాం మాస్టర్స్. అలాగే ఎవరైనా టైం ఉందంటే ఈ ఎనర్జీని అంటే ఈ ధ్యానం కంటిన్యూటీ అలా ధ్యానం చేసుకుని మాస్టర్స్ వీలైతే ఇంకొంచెం సేపు. ఓకే, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించినటువంటి మాతర్ బాబాజీ సరోజమ్మకి, అలాగే మనకు అర్థవంతంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మనకి వివరించినటువంటి జ్వాల మేడంకి ప్రత్యేక కృతజ్ఞతలు. కిరణ్మయ మేడంకి కూడా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం.